అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి లలిత సహస్రనామంలో 700 నామాలు దాటిపోయి ముందుకెళ్తున్నాం. భగవంతుడు అందరిలో ఉంటాడు. ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి దానికి సంబంధించినటువంటి పుస్తకాలు చదువుతూ సరైనటువంటి సాధన చేయడం ద్వారా భగవంతుడికి దగ్గరవుతాం. కేవలం పుస్తకాలు చదవడం ద్వారా మనకు జ్ఞానం వస్తుందా అంటే కాదు. భగవంతుడు అనేది అనుభవంతో కూడుకున్నటువంటి పని. ఏ పనైనా చేస్తూ 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 ఉంటే ఏదో ఒకరోజు మనము ఎక్స్పర్ట్స్ అయిపోతాం. కారు నడిపిస్తున్నాం, కారు నడిపిస్తూ 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 తెలుసు ఎక్కడ యాక్సిలరేటర్ ఉందో, ఎక్కడ బ్రేక్ ఉందో, ఎక్కడ క్లచ్ ఉందో, ఎక్కడ గేర్ మార్చచ్చో, స్టీరింగ్ ఎలా తిప్పాలో అన్నీ తెలుసు. కానీ అది అనుభవంలోకి రావాలి. కొద్దిమందికి 2-3 రోజుల్లో వస్తుంది, కొంతమందికి 10-15 రోజులు పడుతుంది, కొంతమందికి మెయిన్ రోడ్ మీదకి తీసుకెళ్తే కానీ రాదు. అదిగాక ప్రపంచంలో ఏంటంటే భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు. ఈ విషయం మనం చాలాసార్లు తెలుసుకున్నాం. భగవంతుడు ఆ క్వశ్చన్ పేపర్ మార్చేస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ ఇచ్చేసి ఈ క్వశ్చన్ పేపర్లో నువ్వు ఆన్సర్ చేయి, ఈ క్వశ్చన్ పేపర్కి నువ్వు జవాబు చెప్పు అంటాడు. దాంతో ఏమైపోతుందంటే ఎవరు కూడా జవాబులు చెప్పలేనటువంటి స్థితికి వెళ్ళిపోతారు. పక్కవాడి జవాబులు కరెక్ట్ ఏమో అని కొంతమంది పక్కవాడి దాంట్లో చూస్తూ ఉంటారు. ఎవడో చెప్తాడు ఈ పని చేయడం ద్వారా నాకు కోరికలు తీరాయి అని, వెళ్ళి వాళ్ళు అలా చేస్తారు, వాళ్ళ కోరికలు తీరవు. వెళ్ళి చెప్తారు మేము కూడా చేసాము, మా కోరికలు తీరలేదు అంటే నీకు భక్తి లేదులే, నువ్వు భక్తిగా చేస్తే ఎందుకు తీరదు, నాకు అన్ని కోరికలు తీరాయి తెలుసా, నేను దేవుడి దగ్గరికి వెళ్ళాను, అన్ని కోరికలు తీరాయి నాకు. దేవుళ్ళని నమ్మని వాళ్ళు దేవుడిని వేరే రూపంలో వేరే మతాలలో పూజించేవారు, మరి వాళ్లకు కోరికలు తీరవా? తీరుతాయి, వాళ్ళకు కూడా కోరికలు తీరుతాయి. మరి అటువంటప్పుడు కేవలము ఈ స్తోత్రం చేస్తేనే, ఈ మంత్రం చేస్తేనే భగవంతుడు పలుకుతాడు అన్న విషయం ఎంతవరకు సత్యం? దీనికి హిందూ ధర్మం జవాబు చెప్తుంది. ఏంటంటే మన దగ్గర అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు ఉదాహరణకి జాగ్రత్తగా వినండి, కార్లో టైర్ చేంజ్ చేయాలంటే ఇక్కడ మనకేం చేస్తాం, ఇండియాలో కార్ కింద జాక్ పెడతాం, జాక్ని ఇలా 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 తిప్పుతాం, తర్వాత టైర్ తీస్తాం, ఒక్కొక్క నట్టు ఓపెన్ చేస్తాం, తర్వాత మళ్ళీ కొత్త టైర్ తీసుకొస్తాం, దాంట్లో పెడతాం, తర్వాత మళ్ళీ ఒక్కొక్క బోల్టు టైట్ చేస్తాం. ఇదే మీరు డెవలప్డ్ కంట్రీస్ లోపల ఏం చేస్తారు, వాళ్ళు ఒక్కసారి గాల్లోకి లేపేస్తారు కార్ని, టక 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 నట్లు తీసేస్తారు, మళ్ళీ పెట్టేస్తారు, మళ్ళీ టైట్ చేసేస్తారు. లౌకిక జీవనంలో మనకు కావాల్సినటువంటి సుఖాలని వాళ్ళు అందించగలిగారు. మనము పారలౌకిక విషయాలలో సౌలభ్యాన్ని మనం కలుగజేశాం. ప్లీజ్ ఈ విషయం అర్థమైందో కాలేదో నాకు తెలియడం లేదు. వాళ్ళు ఏం చేశారంటే మనం కష్టంగా చేసేటటువంటి పనులు, అంటే కష్టసాధ్యమైన పనులు సులభంగా జీవితంలో, నిత్య జీవితంలో ఎలా చేసుకోవచ్చో పాశ్చాత్యులు తెలియజేస్తున్నారు. కానీ మనము ఈ లౌకిక విషయాలు కాదు, ఒక వ్యక్తికి కావాల్సినవి పారలౌకిక విషయాలు. ఏవైతే పర విషయాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి జ్ఞానం నాకు కావాలి అని చెప్పేసి మన దగ్గర ఆధ్యాత్మికత డెవలప్ అయింది. ఈ ఆధ్యాత్మికత లోపల మనం అనేక రకాల మార్గాలను తెలియజేస్తున్నాం. ఆ మార్గాలనే మనము లలితా సహస్రనామంలో తెలుసుకుంటున్నాం. ముందు భగవంతుడిని స్వరూపంలో పూజించాలి. స్వరూపంలో పూజించినటువంటి భగవంతుడిని క్రమ పద్ధతి లోపల యంత్ర రూపంలో ట్రయాంగిల్స్, సర్కిల్స్, ఈ విధంగా కొన్ని సంకేతాలతోటి భగవంతుడిని పూజించాలి. ఆ తర్వాత భగవంతుడిని
మనము బాగా వాడుకుంటున్నటువంటి శబ్ద రూపంలో పూజించాలి. భగవంతుడు శబ్ద రూపంలో ప్రతి చోట ఉన్నాడు కాబట్టి భగవంతుని ఆ రూపంలో పూజించాలి. తర్వాత భగవంతుడు మనలోనే సాధన ద్వారా కులము అని ఏదైతే మనం చెప్తామో అందులోపల భగవంతుడు ఉన్నాడు. అందులోపల ఉన్నత స్థానం ఏదైతే ఉందో అక్కడికి చేరుకున్నట్లయితే మనం భగవంతుడి దగ్గరికి చేరుకున్నట్టే. దానిని శుభ్రపరచుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పాం. ఇది గనక మన కుండలిని అయినట్లయితే ఇక్కడి నుంచి మన వెన్నెముకలో వెనక భాగం నుంచి ఇలా తీసుకున్నట్లయితే 6 చక్రాలు ఉంటాయి. ఈ పైన 7వ చక్రం మన సహస్రారం. ఇక్కడి నుంచి ఇక్కడికి చేరాలి అంటే ప్రతి చోట ఉన్నటువంటి పాపాలు ఈ చక్రం లోపల మన వాసన సంస్కారాలు, మనం చేసిన పాపాలు పుణ్యాలు అన్నీ స్టోర్ అవుతాయి. ఇవి శుభ్రపరచుకోవాలి. ఇవి ఎలా శుభ్రపరచుకోవాలి? కర్మయోగం ద్వారా, భక్తి యోగం ద్వారా, జ్ఞానయోగం ద్వారా, రాజయోగం ద్వారా శుభ్రపరచుకుంటాం. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఒక చక్రం శుభ్రం అయిపోయిందంటే కొన్ని శక్తులు వస్తాయి, మనకు కొంత ఆనందం కలుగుతూ ఉంటుంది. మరింత పైకి వెళ్తూ చివరికి సహస్రారాన్ని చేరుకుంటాం. సో ఇదొక సాధన పద్ధతి. అంటే మనకేంటంటే కేవలం భగవంతుణ్ణి నువ్వు జస్ట్ విగ్రహారాధన చేస్తేనో లేకపోతే ఎక్కడో దర్శనం చేస్తేనో సరిపోతుంది అన్నటువంటి విషయాన్ని చెప్పడం లేదు. భగవంతుణ్ణి మనం చేస్తున్నటువంటి దర్శనంతో పాటు మన లోపల సాధన అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ సాధన ద్వారా భగవంతుణ్ణి సాధించవచ్చు. ఈ సాధన అనేది కేవలం రూపంతో కాకుండా మంత్రంతో, యంత్రంతో ఇలా మనము అభివృద్ధి చేసుకోవచ్చు అన్నటువంటి సత్యాన్ని మనము తెలుసుకుంటున్నాం. ఈ విధంగా భగవంతుణ్ణి మనం అందుకుంటున్నాం. భగవంతుణ్ణి మనం అందుకోవడానికి అత్యంత సులభమైనటువంటి మార్గాలను హిందూ ధర్మంలో మాత్రమే మనము తెలుసుకోగలుగుతున్నాం. ఇది ఇక వేరే పాశ్చాత్యులకు వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. కాకపోతే వారి లోపల ఏంటంటే సంఘసేవ ద్వారా, సమాజాన్ని సరైనటువంటి దృక్పథం ద్వారా, సమాజం పైన ప్రేమ ద్వారా, ప్రేమతత్వాన్ని అందరిలో పంచడం ద్వారా వారు కూడా తెలియకుండా భగవంతుడి వైపుకు వస్తున్నారు. కాబట్టి ఒక ధర్మము సరైన మాటలు చెప్తుందో లేదో మనకు తెలియదు. ఎందుకంటే ఏ ధర్మంలో ఏ మార్గం ద్వారా భగవంతుడు వారికి ఏం ఉపదేశించాడో తెలియదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భగవంతుడు ఈ విశ్వంలో ఎక్కడెక్కడో వ్యాపించి ఎక్కడెక్కడో తన రహస్యాలని ఎలాగో వాళ్ళందరికీ కూడా తెలియజేశాడు. ఎలా తెలియజేశాడు అనేటటువంటి విషయాలు మనకు తెలియవు. మన దగ్గర ఋషులకు తెలియజేశాడు. కొన్ని చోట్ల మోజెస్ లాంటి వాళ్ళకి ఇజ్రాయెల్లో తెలియజేశాడు. కొన్ని చోట్ల యేసు ప్రభువుకు తెలియజేశాడు. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట భగవంతుడు ప్రత్యక్షమై ఒక్కొక్క మార్గాన్ని వాళ్ళకు ఉపదేశించాడు. మళ్ళీ ఎంతోమంది ప్రవక్తలను తీసుకొచ్చాడు. గౌతమ బుద్ధుడు, జైనుడు, రామకృష్ణ పరమహంస, ఇలా మనకేంటంటే మార్గాన్ని సుగమం చేయడానికి ఎంతోమంది గురువులను తీసుకొచ్చారు. కాబట్టి గురు స్వరూపిణి అనేది ఏదైతే మనం తెలుసుకున్నామో గత వారం, దానికి సంబంధించిన విషయం అన్నమాట ఇదంతా. ఇలా రకరకాల గురువులను మనకు అందజేయడం ద్వారా మన లోపల మార్పుని భగవంతుడు తెలియజేస్తున్నాడు. నీ లోపల మార్పు రావాలి, నీ లోపల దైవత్వాన్ని ఆవిష్కరించుకోవాలి. దానికి అనేక మంది గురువులని మనకు అందించారు, అనేక మంది ప్రవక్తలను అందించారు. ఆ అందించిన వారి లోపల శంకరాచార్యులు కావచ్చు, రామానుజాచార్యులు కావచ్చు, మధ్వాచార్యులు కావచ్చు, వల్లభాచార్యులు కావచ్చు, ఇలా ఎంతోమంది, మొన్నటి రమణ మహర్షి వరకు మహానుభావులందరూ కూడా మన దేశం లోపల జన్మించి మనకు ఒక గురు పరంపరను అందించారు. అందించడం ద్వారా మన లోపల ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ఏం కావాలి అనే విషయాన్ని వాళ్ళు మనకు తెలియజేశారు. గత వారం మనము 138 శ్లోకాల వరకు తెలుసుకున్నాం. అందులోపల తెలుసుకుంటున్నటువంటిది ఏంటంటే గురుమండల రూపిణి, అమ్మవారు గురుమండల రూపిణి. అంటే అమ్మవారు ఈ గురువులందరి రూపంలో మనకు వస్తున్నారు. ఎవరైతే మనకు నిజమైనటువంటి గురువులు కనిపిస్తారో అందుకే వారిని గురుదేవో భవ అంటారు. ఎవరు పడితే వాడు గురువు కాదు. మన లోపల అంధకారాన్ని తీసేసేటటువంటి వ్యక్తి మాత్రమే గురువు. అది ఏ విధమైన అంధకారమైనా సరే అటువంటి అంధకారాలను మన లోపల తీసేసేవాడే గురువు. అందుకే మనం ఆ రోజు తెలుసుకున్నాం, ఎవరంటే ఏ ఉపాధి లేనటువంటిది, సర్వ ఉపాధి వినిర్ముక్త అన్న విషయాన్ని మనము గత వారం తెలుసుకున్నాం. అమ్మవారిది గుహ్య రూపిణి. అంటే ఒక ఉపాధి, ఒక దేహము ఒక రకంగా ఉంటుంది అని చెప్పలేము. రహస్యమైనటువంటి రూపము, మనలో శక్తి. గుహ్యాంబ అంటే ఎవరు? మన ఈయన స్కందుడు వాళ్ళ తల్లి. అంటే ఏంటి మీనింగు? మన శరీరంలో శక్తిని అందించేది, సర్వసైన్యాధ్యక్షురాలు. కాబట్టి మన శరీరంలో మనకు శక్తినివ్వడం ద్వారా సాధన. ఈ శరీరం లేకపోతే సాధన చేసే అవకాశం లేదు. ప్లీజ్ అర్థం చేసుకోవాలి.
శరీరము ఉన్నంత వరకే సాధన, శరీరం లేకపోతే సాధన మనము చేయలేము. కాబట్టి భగవంతుడు మన అందరినీ కూడా ఒక మాయలో ఉంచాడు, కానీ మాయలోంచి బయటపడే మార్గాన్ని తెలియజేశాడు. అందుకే మనము గత వారం తెలుసుకున్నాం, సర్వమోహిని అని తెలుసుకున్నాము, సరస్వతి అని తెలుసుకున్నాము. ప్లీజ్ దాని మధ్య మీరు సంబంధాన్ని గుర్తించాలి. అందరినీ మాయ లోపల పెట్టి ఆ మాయలోంచి విద్యారూపం లోపల మనకు బయటికి తీసుకొచ్చేటటువంటి గురుమండల స్వరూపిణి భగవంతుడు. సాధ్వి సరైనటువంటి భావం ఉంటూ సరైనటువంటి మార్గంలో మన అందరినీ కూడా పెట్టేటటువంటి వాడు భగవంతుడు. ఎవరో అన్మ్యూట్ అయ్యారండి, ప్లీజ్ మ్యూట్ చేసుకోండి. ఈ విధంగా భగవంతుడు మనకు ఎన్నో విషయాలని తెలియజేస్తున్నాడు. ఏంటంటే మీ అజ్ఞానానికి కారణం నేనే, కానీ మీ లోపల దాన్ని దాటాలనేటటువంటి కోరికను కూడా నేనే. దాటాలి ఖచ్చితంగా. ఎలా దాటాలి? కులంలోంచి ఉత్తీర్ణత కావాలి. కులము అంటే మనము ఇవాళ తెలుసుకున్నాం, ఇంతకుముందు కూడా చాలాసార్లు తెలుసుకున్నాము. కులము అంటే మనలో ఉన్నటువంటి కుండలిని. ఈ కుండలి లోపల ఉన్నటువంటి చక్రాలన్నింటినీ కూడా దాటి సాధన ఇక్కడికి తీసుకెళ్లాలంటే మనకు లలితా సహస్రనామం ఉపయోగపడుతుంది. ఎందుకంటే లలితా సహస్రనామంలో ఉన్నటువంటి రహస్యాలని శబ్ద రూపంలో ప్రకటించడం ద్వారా ఒకటి, రెండవది ఆలోచించడం ద్వారా. ప్లీజ్ ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఒక్క నిమిషం అందరూ ఇటు వచ్చేసేయండి. శబ్ద రూపంలో ఆ శక్తిని సరిగా మనము ఉపయోగించడం ద్వారా ఒకటి, రెండవది అందులో ఉన్నటువంటి భావాన్ని మనం గుర్తించడం ద్వారా ఈ కులములోంచి ఉత్తీర్ణత అవుతాము. కులము అంటే కుండలినిలో ఒక్కొక్క అడుగు మనం వేస్తూ ఉంటాం. వేసి చివరికి మనము పైకి వెళ్ళి సాధించగలుగుతాము. కాబట్టి ఈ షట్చక్ర సమూహంలో మనము మన పాపములను శుభ్రపరచుకుంటూ మన ఎదుగుదలకు ఉపయోగపడేటటువంటిది అమ్మవారు. కులములలో మనకు ఉత్తీర్ణత సాధించాలి. ఉత్తీర్ణత అంటే ఆ స్టెప్ దాటాలి. నేను 8 ఉత్తీర్ణుడనయ్యాను అంటే 8ని దాటాను అని చెప్పి. ఈ షట్చక్రాలను దాటి మనము ఎక్కడైతే సహస్రారము మనకు భగవంతుడికి అనుసంధానంగా ఉందో దాన్ని ఛేదించగలుగుతామో అప్పుడు మనం వీటన్నింటినీ దాటిపోయిన వాళ్ళమే. కులం అంటే ఇంకొక అర్థము ఇంద్రియాలు. మనము రామాయణం చెప్పుకున్నాం. రామాయణం లోపల దశకంఠుడు అంటే ఎవరు? 10 ఇంద్రియాలు. మనలో ఉన్నటువంటి ఇంద్రియాలను దాటాలి. ఆ 10 ఇంద్రియాలను దాటడం ద్వారా లాభం ఏమిటి అంటే సీతాదేవి అనేటటువంటి ఆత్మ, రాముడు అనేటటువంటి పరమాత్మను హనుమంతుడు సహాయంతో, హనుమంతుడు అంటే బుద్ధి సహాయంతో ఇంద్రియాలను అనగదొక్కి ఆత్మను పరమాత్మలో కలపడమే రాముడి యొక్క ప్రయాణము. రామ అంటే రమింపచేసేది రామ, ఆనందపరిచేది రామం అని చెప్పి మనం తెలుసుకున్నాము. ఇక్కడ కూడా అదే. కులం అంటే ఏంటంటే ఇంద్రియాలను అనగదొక్కాలి. ఈ ఇంద్రియాలను దాటించగలిగేది కులము. ఉత్తీర్ణ, ఇంద్రియాలను దాటించగలిగేది అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి రహస్యం ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇంకా కొంతమంది, చాలామంది ఇప్పుడు మీరు చూసినట్టయితే మన రాయలసీమ అటువైపు వెళ్తే బివి నాంచారి ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి మా కులం వాడు, మా అల్లుడు అని చెప్పేసి పూజించడం మనం చూస్తుంటాము. శ్రీశైలం దగ్గర ఉండేటటువంటి గిరిజనులందరూ కూడా భ్రమరాంబ మా ఆడబడుచు అని చెప్పేసి, కర్ణాటకలో కొంతమంది ఉంటారు వాళ్ళ ఆలెలే మా ఆడబడుచు అని చెప్పేసి. మళ్ళీ అలాగే మధుర మీనాక్షిని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. ఈ కథ ప్రారంభించుకున్నప్పుడు, లలితా సహస్రనామం ప్రారంభించుకున్నప్పుడు పాండ్యరాజు అంటాడు ఈవిడ మా ఆడబడుచు అని చెప్పేసి పాండ్యరాజులు మధుర మీనాక్షి గురించి చెప్తారు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. సో చెంచులక్ష్మి గురించి తెలుసుకున్నట్లయితే ఇక్కడ మనము అదేమంటారు నరసింహస్వామి టెంపుల్ ఉంది, అక్కడ ఎగువ అహోబిలం దగ్గర వాళ్ళందరూ ఏమంటారంటే ఈవిడ మా ఇంటి ఆడపడుచు, మా కులంలో పుట్టింది అన్నటువంటి విషయాన్ని కూడా తెలుసుకుంటారు. ఈ విధంగా మన అందరికీ కూడా గర్వకారణమైనటువంటి తల్లి. ఎందుకంటే మనను ఈ సంసారం అనే సముద్రంలోంచి బయటికి లాగాలి. బయటికి లాగాలంటే చిన్నప్పుడే వదిలేసేసి అన్నీ వదిలేసి వెళ్ళిపోమని కాదు కదా. మన లోపల ధర్మము ఒక 25 ఏళ్ల పాటు, అర్ధకామంలో అంటే డబ్బు సంపాదించడము, బిల్డింగులు కట్టుకోవడము, కార్డు కొనుక్కోవడము ఇంకొక 25 ఏళ్ళు, తర్వాత మిగిలిన సమయాన్ని ఈ సంపాదించడం నాకు అవసరమా? ఇప్పుడు మీరు చూసినట్లయితే విదేశాలలో చాలామంది కోట్ల కొద్ది డబ్బు సంపాదిస్తారు. సంపాదించిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఆ డబ్బంతా కూడా మొత్తం దేశానికి రాసేస్తారు వాళ్ళు. మన దగ్గర ఏమైందంటే గవర్నమెంటు సిఎస్ఆర్ యాక్టివిటీస్ అని అంటుందన్నమాట, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని. ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ద్వారా మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అందరినీ కంపల్సరీగా మీరు కొంత డబ్బుని మీ లాభాలలోంచి
దేశ సేవకై వినియోగించాలి అని చెప్పేసి కంపల్సరీ ప్రోగ్రామ్ చేశారు. కానీ విదేశాలలో చాలామంది ధనవంతులు వాళ్ళ డబ్బును మొత్తాన్ని వాళ్ళు అందజేయడం జరుగుతుంది. చాలా గొప్ప గొప్ప కథలు ఉన్నాయి. మీకు ఫారిన్ లోపల కనుక చూసుకున్నట్లయితే అక్కడ ఇప్పుడు వారెన్ బఫెట్ అని మేము ముందు ఒమహా అనే ఒక ఊర్లో ఉండేవాళ్ళం అనమాట. ఆ ఊర్లో ప్రపంచంలోనే కుబేరుడైనటువంటి వారెన్ బఫెట్ ఉండేవాడు. ఆయన తను సంపాదించిన దాంట్లోపల దాదాపు 99 ప్రపంచంలోనే 2-3 స్థానాలలో ఉండే ఆయన 99% తను డొనేట్ చేసేసి 1% మాత్రం తన పిల్లలకి ఇచ్చేశాడు. అంటే ఏంటంటే ఒక స్టేజ్ తర్వాత ఎలా ఉండాలంటే మన సంపాదించాల్సిన సమయంలో సంపాదించాలి, కానీ సంపాదించిందంతా కూడా సరైన దానికై మనం పెట్టాలి. ఎవరైతే వారికి వారు సహాయం చేసుకోలేని స్థితిలో ఉన్నారో వారికి మనము అందించాలి. అప్పుడే నువ్వు కుల ఉత్తీర్ణుడవు అవుతావు, నీ వంశమును బాగుపరిచిన వాడు అవుతావు. నీ వంశం అంటే అంతా కొడుక్కిస్తే కాదు, అంతా కొడుక్కిచ్చారు. చాలామంది కొన్ని రోజుల కింద పెన్షన్ స్కీమ్ ఉండనప్పుడు ఏమైందంటే ప్రావిడెంట్ ఫండ్ అని ఉండేది. ఆ ప్రావిడెంట్ ఫండ్లో వచ్చినటువంటి 5 లక్షలు 10 లక్షలు ఏవైతే వస్తాయో అవన్నీ కూడా పిల్లలకి ఇచ్చేసి వాళ్ళని చదివించే వాళ్ళు. సరే మా వృద్ధాప్యంలో పిల్లలు చూసుకుంటారు కదా అని చూసుకుంటారు, పిల్లలు అభివృద్ధి చెందుతారు. తర్వాత వీళ్ళకేమో పైసా ఆదాయం ఉండదు, ప్రతిదానికి పిల్లల దగ్గర చేయి దాచాల్సినటువంటి పరిస్థితి. అండ్ ముసలితనము చాలా భయంకరమైనటువంటిది. ఆ సమయం లోపల వేరే వాళ్ళపైన ఆధారపడము, ముఖ్యంగా బయట నుంచి వచ్చిన వారు ఎవరైతే ఉంటారో వారు ఇంకా వీళ్ళని అసహించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలా ప్రావిడెంట్ ఫండ్ ఉన్న రోజుల లోపల మరింత ప్రాబ్లం ఉండేది. డబ్బులు చేతిలో లేవు, అవన్నీ పిల్లల కోసం పెట్టారు, ఆ పిల్లలేమో మనల్ని సరిగా చూసేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు మన దగ్గర ఉన్నాయి. మనం ఎంత భగవంతుడిని నమ్మినప్పటికీ కూడా మన లోపల భగవంతుడి యొక్క భావాలు ప్రతిబింబించకపోతే, బింబ ప్రతిబింబ సిద్ధాంతము, భగవంతుడు బింబమైతే మనం ఆయన ప్రతిబింబాలము, అది రాకపోతే మన జీవితం వృధా. భగవంతుడు మనకు అందించినటువంటి గొప్ప గొప్ప భావాలను మనము గనక మనలోంచి వెలికి తీయకపోతే జీవితం వృధా. కాబట్టి మనం కుల ఉత్తీర్ణులం కావాలి. మన మానవ జాతి మనుగడకు కావలసినటువంటివి ఏవైనా చేయాలి. అటువంటి ధ్యేయాన్ని చిన్నప్పటి నుంచి పెట్టుకున్నట్లయితే అప్పుడు మనం దాన్ని చివరిలో సాధించడం ఎంతో సులభమవుతుంది. లేకపోయినప్పటికీ కూడా డిటాచ్మెంట్ ద్వారా, వైరాగ్యం ద్వారా, సరైనటువంటి వైరాగ్యం ద్వారా ఇన్ని రోజుల పాటు నేను కుటుంబాని కోసమై చేశాను, ఇప్పుడు సమాజం కోసమై నేను నడుము బిగించే అవకాశం వచ్చింది అని చెప్పేసి ముందుకెళ్ళడమే కుల ఉత్తీర్ణము. అమ్మవారిని భగారాధ్య అంటారు. భగము అంటే భగవంతుడు అన్నటువంటి ఒక అర్థం వస్తుంది. ఐశ్వర్యము, భగవంతుల్లో భగం అనేటటువంటిది, ఐశ్వర్యము సంపద అనేటటువంటి ఒక అర్థం వస్తుంది. జ్ఞానము వెలుతురు అని ఒక అర్థం వస్తుంది. వీటన్నిటి రూపమైనటువంటి సూర్యుడు. అందుకే మనం గాయత్రి మంత్రం లోపల సూర్యుడు రూపంలో ఉన్నటువంటి ఓ జ్ఞానమా నా లోపల ఉన్నటువంటి అంధకారాన్ని పోగొట్టు. సవితా దేవత, విశ్వామిత్ర ఋషి సవితా దేవత అని చెప్పేసి మనము పొద్దునపూట మంత్రాన్ని చదువుకుంటాము. గాయత్రి ఛందస్సులో ఉన్నటువంటి గాయత్రి మంత్రాన్ని చదువుకున్నప్పుడు అంటే అందులోపల ఉన్నటువంటి సూర్యమండల మధ్యస్థ అని చెప్పేసి ఏదైతే మనం అమ్మవారిని తెలుసుకున్నామో, స్వర్ణ గర్భ అని చెప్పి సూర్యుడు పొద్దున్నే ఉదయించినప్పుడు ఒక ఇలా ఒక లేయర్ లాగా వస్తుంది, ఒక గోల్డెన్ లేయర్ లాగా వస్తుంది స్వర్ణ గర్భ. ఆ స్వర్ణ గర్భగా ఉంటున్నటువంటి ఆ తేజస్సు రూపంలో ఉన్నటువంటి అమ్మవారు సూర్యుడి చేత ఆరాధింపబడింది. అంటే సూర్యుడి చేత పూజింపబడింది అనే కంటే కూడా వెలుతురుని అందించేది మనందరికీ, వెలుతురికి మూల కారణము. ఆ సూర్యమండలంలో ముందు ఉండి మనందరికీ కూడా వెలుతురు ఇచ్చేది, మన లోపల జ్ఞానాన్ని ఇచ్చేది, మనను మేల్కొల్పేది అనేటటువంటిది భగారాధ్య. ఎందుకు మేల్కొల్పాలి మనందరినీ? ఎందుకంటే అమ్మవారు మాయాస్వరూపిణి. మనము గత శ్లోకంలో కూడా తెలుసుకున్నాం, ఇప్పుడు కూడా తెలుసుకున్నాం. అక్కడ మాయామోహిని అని తెలుసుకున్నాం, వెంటనే సరస్వతి అని తెలుసుకున్నాం. ఇక్కడ కూడా వెంటనే జ్ఞానం ఉంది, వెలుతురు ఉంది, వెంటనే మాయ కూడా ఉంది. అమ్మవారు మాయాస్వరూపిణి. ఎందుకంటే అమ్మవారిని మనం మహామాయ, యోగమాయ, విష్ణుమాయ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం. శ్రీకృష్ణుడు చెప్తాడు మాయకి, నేను పుట్టేటటువంటి ముందు నువ్వు పుట్టాలి, పుట్టిన తర్వాత నువ్వు ఏదైతే ఈ సహకారం చేస్తావో ఈ సహకారం ద్వారా నువ్వు అన్ని చోట్ల కూడా పూజని అందుకోగలుగుతావు అని చెప్పేసి మాయకు తను చెప్పాడు. దేవకి గర్భం లోపల తనకంటే ముందు పుట్టించాడు ఆమెని. కాబట్టి భగవంతుడు యొక్క మాయ స్వరూపము ఏదైతే ఉందో ఆ మాయ స్వరూపం మనని భవబంధాల లోపల ముంచేస్తూ ఉంటుంది. ఎంత కాదన్నా కూడా ఈ మాయ మనల్ని కొట్టుకుపోతుంది. ఒక కథ మనందరికీ తెలిసిన కథ, అందులోపల మాయ గురించి మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదా, కథ అందరికీ తెలిసిందే. తల్లి
దూరంగా ఉంటుంది. అయితే భార్యకి ఎంతసేపు ఇతని తల్లి మీద కోపం. మీ తల్లిది తలకాయ నరికి తీసుకురా నేనంటే నిజంగా నీకు ప్రేమ ఉన్నట్టయితే అంటుంది. ఇప్పుడు వీడు వెళ్తాడు, వెళ్ళేసి ఆలోచించకుండా తలకాయ నరికేసి తలను తీసుకొస్తూ ఉంటాడు. తీసుకొస్తూ ఉంటే ఏమవుతుందంటే తను ఒక్కసారిగా దాని లోపల ఏదో రాయి తగిలి పడిపోబోతాడు. అప్పుడు చేతిలో ఉన్నటువంటి తల్లి తల చెప్తుంది, నాన్న దెబ్బ తగిలిందా నీకు అని చెప్పేసి చెప్తుంది. ఈ బంధాలు పోవు. మొన్న మనం తెలుసుకున్నటువంటి కథ లోపల కూడా తెలుసుకున్నాం, అందులో కూడా ఇదే విషయాన్ని తెలుసుకున్నాం. బంధాలు పోవు. మనంతట మనము ఈ బంధాలలోంచి బయటపడాలనే సాధన చేస్తే తప్ప, నిరంతరము సాధన చేస్తే తప్ప, భక్తి ద్వారా ఈ లేయర్లోంచి బయటపడితే తప్ప మనం వెళ్ళలేము. ఇంకొక ఉదాహరణ చెప్పి చూస్తాను, మీకు అర్థమవుతుందేమో. ఇప్పుడు ఈ ఉదాహరణ గుర్తుంచుకోండి, ఇందాక చెప్పిన ఉదాహరణ. ఈ ఉదాహరణలో ఏం చెప్పాను? ఈ బంధం నుంచి బయటపడాలంటే తల్లికి ప్రాణం పోయినా కూడా పిల్లల మీదే ప్రేమ ఉంది. కానీ ఆ ప్రేమను ఆవిడ ముందే కనుక డిటాచ్డ్గా ఉండుంటే, వైరాగ్య భావన పెంచుకుని ఉంటే ఇప్పుడు సులభమయ్యేది. ఇప్పుడు మనం చాలామందిని చూస్తుంటాం, తండ్రులు దూరంగా ఉంటారు, అలా పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అమెరికాలో ఉంటారు పిల్లలు, రారు, 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి ఒకసారి వస్తారు. వీళ్ళేమో పెద్ద ఇల్లు కట్టించి ఉంచుతారు అనమాట. ఇది నా కొడుకు కోసం కట్టాను, ఇది నా ఇంకో కొడుకు కోసం కట్టాను, అన్ని రకాలు చేస్తారు. ఆ కొడుకులు వస్తారు, ఇంట్లోపల వాళ్ళకి స్టే అన్నమాట. హోటల్ బదులుగా ఇక్కడ స్టే. ఫ్రెండ్స్తో తాగడము, తిరగడము, ఇవన్నీ ఉంటాయి కదా ప్రోగ్రామ్స్. ఆ ప్రోగ్రామ్స్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. లేదా కూతుర్లు వచ్చారంటే ఇంకొక 2 నెలలు ఉంటారు అంతే. 4 ఏళ్ళ తర్వాత 2 నెలలు వస్తారు. అల్లుడి ఇంటికి వస్తాడు, మర్యాద బాగా చేయించుకుంటాడు, చేస్తాడు, సరిపోయింది. ఆ 2 నెలల కోసం అని చెప్పేసి అలా ఎదురు చూస్తూ ఉండాలి. మళ్ళీ 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఇక వాళ్ళకి తోచినప్పుడు. మొదట్లో వస్తారు 2 ఏళ్ళకి ఒకసారి, తర్వాత మెల్లమెల్లగా పిల్లలు అంటారు, చదువులు అంటారు, ఏదో ఐఏఎస్ చదువులు చేస్తున్నంత గోల చేస్తారు, రారు. కాబట్టి ఏమవుతుందంటే వీళ్ళు మాత్రం వదులుకోలేరు ఆ ప్రేమని. చివరికి వీళ్ళకి మిగిలేది ఎవరంటే ఆ ఇంట్లో కిరాయికి ఉండేవాళ్ళు, అంటే రెంట్ అంటారు కదా, ఆ రెంట్ బేసిస్లో ఉండే కిరాయి వాళ్ళు మాత్రం వీళ్ళకి సహాయపడుతూ ఉంటారు. వీళ్ళకి రోగాలు వచ్చినా, నొప్పులు వచ్చినా వాళ్ళు మాత్రం వీళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. ఎవరినైతే మనం నమ్ముకుని మనము ప్రేమలు పెంచుకున్నామో వాళ్ళు రారు. ఎప్పటికీ ఇంకా ఈ బంధాల నుంచి బయటపడతాము. కాబట్టి ఇందులోంచి బయటపడడం దాదాపు కష్టం. రెండవ ఉదాహరణ చెప్తాను. ఏంటి రెండవ ఉదాహరణ? సడన్గా మర్చిపోయాను నేను రెండవ ఉదాహరణ ఏంటో, అందుకని మొదటి ఉదాహరణనే పొడిగించాను. రెండవ ఉదాహరణ ఏంటంటే, ప్రతిదీ కూడా భూమి తన వైపు ఆకర్షిస్తూ ఉంటుందన్నమాట. ఈ భూమి ఆకర్షించినంత వరకు కూడా మనము ఈ భూమితో పాటే ఉండిపోతాము. ఈ భూమి నుంచి దాటి వెళ్ళలేము. మనం పంపించేటటువంటి ఉపగ్రహాలు ఇలాంటివన్నీ ఏవైతే ఉంటాయో అవి భూమి యొక్క ఆకర్షణ శక్తిని దాటి పైకి వెళ్ళాలి. వెళ్ళనంత వరకు కూడా మన భూమి యొక్క ప్రభావంలోనే ఉంటాయి. అందుకని చెప్పి రాకెట్కి వీటిని కడతాం. ఈ సెటిలైట్స్ అనేవైతే అంటామో ఉపగ్రహాలని వాటికి కడతాము. కట్టి యొక్క భూమి ఆకర్షణ శక్తిని దాటిచ్చి ఇంకొక లేయర్లో పెడతామన్నమాట. దీన్ని ఎస్కేప్ వెలాసిటీ అంటారు. ఆ ఎస్కేప్ వెలాసిటీ అంటే భూమి యొక్క ఆకర్షణ శక్తిని తగ్గించుకునే వేగంలో ఒక వస్తువును కనుక పంపినట్లయితే ఆ వస్తువు మన భూమి యొక్క ఆకర్షణను దాటి ముందుకెళ్ళిపోతుంది. లేకపోతే ఏమవుతుంది, భూమి అంతా కూడా ఎలాంటి ఆకర్షణ అంటే ఇంత వేగంగా తిరుగుతోంది. ఎంత వేగంగా తిరుగుతోంది అంటే సముద్రం నుంచి నీళ్ళు ఎక్కడ అంతరిక్షంలోకి వెళ్ళడం లేదు. మనమంతా కూడా అటు ఇటు విసిరేయబడడం లేదు. కొత్త బంగ్లాలు కొంటున్నాం, కొత్త కార్లు నడిపిస్తున్నాం. భూమి మాత్రం భయంకరమైనంత స్పీడ్లో తిరుగుతుంది. మీరు చూడలేరు, మీరు గుర్తించలేనంత స్పీడ్లో తిరుగుతోంది. సో మనం అందరము గుర్తించలేని వేగంలో తిరుగుతున్నప్పటికీ కూడా మనకు తెలియడం లేదు. ఈ భూమి నుంచి మనం దాటాలి అంటే మనం ఎంత వేగంగా బయటపడాలి అంటే మనము ఈ భూమికి బద్ధులమై ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ మన ఎగ్జాంపుల్లోకి వద్దాం. ఇక్కడ ఏంటంటే మనము మాయ అనేటటువంటి బంధం లోపల చుట్టుకొని ఉన్నాం. ఈ మాయ అనేటటువంటి బంధం లోపల నుంచి బయటపడ్డము ఈ భూమి నుంచి బయటపడ్డం అంత కష్టము. దేహం పోయినా సరే మనము బంధాల నుంచి దూరంగాము. మళ్ళీ కొత్త దేహం వచ్చింది, మనకు గనక జ్ఞాపకాలు, పాత జ్ఞాపకాలు ఉంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ మన పిల్లలు ఎలా ఉన్నారు, మనవాళ్ళు ఎలా ఉన్నారు, మనవరాళ్ళు ఎలా ఉంటారు చూస్తాం. కాబట్టి మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ మాయని దాటడం చాలా కష్టము. కేవలము భగవంతుడు సర్వస్వతంత్రుడు. ఆయన భక్తికి మాత్రం లొంగుతాడు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. భక్తి యోగంలో తెలుసుకున్నాం, 15వ అధ్యాయంలో తెలుసుకున్నాం, ఎన్నో చోట్ల తెలుసుకున్నాం. కాబట్టి ఆ భక్తితో మాత్రమే మనం భగవంతుడిని ఇక్కడి నుంచి దాటించు. అప్పుడు మనకు అందరిపైన ఉండేటటువంటి బంధం తగ్గుతుంది. ముందు బంధం ఉంటే ఏమైందండి, బాగానే ఉంది, ఇలా బాగానే ఉంది, పిల్లలు వస్తున్నారు, చూసుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ ఈ శరీరము ఇలాగే ఉండదు, నాశనం అయిపోయేది శరీరము. 10 ఏళ్ళ తర్వాత ఇలాగే ఉండదు, 15 ఏళ్ళ తర్వాత ఇలాగే ఉండదు. ఇప్పుడు నాకు 53 సంవత్సరాలు. ఇప్పటికే నాకు అనిపిస్తుంది ఊరు పొమ్మంటోంది, ఇంకోటి ఏదో రమ్మంటోంది అని చెప్పేసి అంటారు కదా. బాబోయ్ రేపు పొద్దుడికి నేను ఉంటానో లేదో,
బాబోయ్ రేపు పొద్దురికి నేను ఉంటానో లేదో. ఇక నాకంటే పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఎవరి లోపల కూడా ఆ వైరాగ్య భావన ఎందుకు రాలేదు? ఇంకా వందల ఏళ్ళు బతికేస్తాం మనము, ఇదే ఆరోగ్యంతో బతుకుతాము అని ఎలా అనుకుంటున్నారు? కాబట్టి ఈ మాయ ఆవరణ ఏదైతే మనందరినీ కప్పిపెట్టి ఉందో దానిని భక్తి చేత మనను బయట పెట్టేయాలి. అదే మాయా స్వరూపినైనటువంటి అమ్మవారు. కాబట్టి ఆవిడికి ఈ భక్తి అనేది ఎటువంటిది అంటే ఒక తేనె లాంటిది. మనం అమ్మవారికి మధుమతి, ఆవిడకి తేనెని మనం సమర్పించినప్పుడు మన శరీరం లోపల కొన్ని ధాతువులు సంతోషపడతాయి. ఆ మధువు అనేటటువంటి దీన్ని అందించడం ద్వారా మనం భక్తిగా ఆవిడ మనస్సుని మనం ప్రశాంతంగా ఉంచే ప్రయత్నాన్ని చేస్తాము. మనకు భక్తి ఉంది అనేటటువంటి విషయాన్ని మనం తెలియజేస్తాము. ఇది భక్తి అనేది ఒక నదీ స్వరూపం. అలా వెళ్ళిపోతూ ఉంటుంది భక్తి, అలా కొనసాగుతూ ఉంటుంది, ఎక్కడా కూడా ఆగదు. నది ఎక్కడైనా ఆగుతుందా? హిమాలయాలలోంచి వచ్చేటటువంటి నది అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏదో హడావిడి, ఎక్కడికో పయనం, సముద్రుని చేరుకునేదాకా పయనం. మధుమతి అంటే అదే. మనము భక్తితో భగవంతుని పూజిస్తే భగవంతుని చేరుకునేదాకా పయనం ఆగదు. భగవంతుని చేరుకోవాలి, ఆ పయనం మనకు కొనసాగాలి. మధుమతి, మధు అంటే గొప్పదైనటువంటి, తీయనైనటువంటి, మధురమైనటువంటి, మృదువైనటువంటి స్వభావం ఉన్నటువంటి. మతి అంటే మైండ్, ఆలోచనలు కలిగినటువంటిది. మధుమతి అంటే మధురమైనటువంటి స్వభావం కలిగినటువంటిది. మధుమతి అంటే ఇంకో మీనింగ్ ఏంటంటే ఈ యోగా లోపల మనము ఈ తీయదనాల్ని అంటే భోగభాగ్యాలను దాటడము అనేటటువంటి స్టెప్పు మధుమతి ద్వారా ప్రారంభమవుతుంది. మళ్ళీ ఒక్కసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. మధుమతి అంటే ఏంటి? మాయను దాటించాలి. భక్తి అనేటటువంటి నది, అది మధుమతి. మధుమతి అంటే ఏంటి? ప్లీజ్ జాగ్రత్తగా వినాలి, ఇది కష్టమవుతుంది. మళ్ళీ తర్వాత మీరు మళ్ళీ వీడియోలో వెనక్కి వచ్చి చూడడం చాలా కష్టమవుతుంది. ఒకసారి జాగ్రత్తగా వినండి, చాలా బ్యూటిఫుల్ మీనింగ్ ఇది. మధుమతి అంటే నదీ స్వరూపం. భక్తి ఎలాగైతే కొనసాగుతూ ఉంటుందో, ఎప్పుడైతే సముద్రంని రీచ్ అవుతుందో అప్పటి వరకు దాని వేగం తగ్గదు. భక్తి కూడా అలాగే ఉండాలి. ఎడతెగని భక్తి, అనన్య భక్తి. భక్తి యోగంలో తెలుసుకున్నాం. మాట మాటకి 12-15 ఎందుకు చెప్తూ ఉంటాను? ఎందుకంటే ఆ అధ్యాయాలలో మాత్రమే నిజమైనటువంటి సారము మనం సాధించవలసినటువంటి విషయం అంతా ఉంది. మనను మనం ఎలా గొప్పవాళ్ళని చేసుకోవచ్చు అనేటటువంటి విషయం ఉంది. ఈ మధుమతి అనేటటువంటి నదీ స్వరూపంలో మన భక్తి గనక కొనసాగుతూ భగవంతుని గనక చేరుకున్నట్లయితే సరిపోతుంది. అంటే భగవంతుడు కావాల్సింది మనలో ఉన్న తేనె అనబడేటటువంటి భక్తి. అందుకే మనం తేనె సమర్పిస్తాం, కానీ తేనె రూపంలో ఉన్న భక్తిని సమర్పించాలి. అప్పుడు ఏమవుతుందంటే మృదు మధుర స్వభావం ఉన్నటువంటి మతి అమ్మవారిది. అటువంటి మతిని మనకు అందించేది అమ్మవారు. మన లోపల భోగభాగ్యాలపైన ఇష్టము, ఈ భోగభాగ్యాలని మధువు అంటారు, తేనెతో పోలుస్తారు. ఆ మధువు అనేటటువంటి భోగభాగ్యాలు, కామ్యకర్మలు, కోరికలు, వీటన్నింటినీ దాటించగలిగే బుద్ధిని ఇచ్చేది కూడా మధుమతే. అంటే యోగా లోపల చివరి దశ, యోగ సాధనలో, రాజయోగంలో మనము సాధించవలసిన చివరి దశని కూడా మధుమతి అని చెప్పేసి అంటారు. అలాంటప్పుడు మరి మనం చేసినటువంటి పాపాలు ఏమవుతాయి? మనం ఈ ప్రపంచంలో చేసినటువంటి దుర్మార్గాలు ఏమవుతాయి? మన సంస్కారాలు ఏమవుతాయి? భక్తితో ఇవన్నీ కొట్టేసేయవచ్చు. ఎప్పుడైతే భగవంతుడి పైన నిరంతరము మనకు భక్తి ఉందో, మహి అని ఏదైతే అమ్మవారిని తర్వాత నామంలో తెలుసుకుంటామో, మహి అంటే భూమి, మహీధర్, మహీపతి ఇలా తెలుసుకుంటాం కదా మనం. మహేంద్రుడు అంటే మహా ఇంద్రుడు అనే ఒక ఆలోచన వస్తుంది, మహి అంటే భూమికి ఇంద్రుడు అనే ఒక ఆలోచన వస్తుంది. సో మహేష్, మహా ఈశ్వరుడు అని ఒకటి వస్తుంది, భూమికి ఈశ్వరుడు అని ఒక అర్థం వస్తుంది. కాబట్టి భూమి అంటే ఏంటి? పూర్తి స్థాయి ఓపిక. భగవంతుడికి పూర్తి స్థాయి ఓపిక ఉంది కాబట్టి మనకు ఈ మహిని అందించాడు. అమ్మవారిని మహి అని పిలవడంలో అర్థం ఏంటంటే ఓపిక. మనం చేసినటువంటి తప్పులను కూడా క్షమిస్తుంది, చిన్న చిన్న తప్పులను క్షమిస్తుంది. అంటే ఈ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో ప్రతి దానికి మన మీద పగ తీర్చుకోవాలనో, లేకపోతే మనని తప్పులుంటే వాటన్నిటిని దారుణంగా శిక్షించాలనో కాకుండా మనకు ఇంకొక అవకాశం ఇచ్చి మనను ఈ మార్గంలో, సన్మార్గంలో వెళ్ళడానికి మనకు సరైనటువంటి దారి చూపిస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు దారి చూపించినా, ఎన్ని సిగ్నల్స్ వచ్చినా కూడా సరైన మార్గంలో వెళ్ళని వాళ్ళు ఎంతమందో.
కానీ అమ్మవారు మాత్రం ప్రతి రూపంలో మనకు లీడర్. గణ అంబ అంటారు తర్వాత నామం. గణము అంటే గ్రూప్. ఆ గ్రూపులన్నిటికీ కూడా లీడర్ ఆవిడ. ఏ గ్రూప్ తీసుకోండి, మనుషుల్లో లీడరు, జంతువులలో లీడరు, పశుపక్షాదులలో లీడరు, దేవతలలో లీడరు, రాక్షసులలో లీడరు, అన్నిట్లలో ఆవిడే లీడరు. ఆవిడ మనం ఏం చేస్తుందంటే సరైనటువంటి దాని లోపల తీసుకెళ్తుంది. ఏ గణాలైనా ఉండనియండి, ఆ గణాలన్నిటికీ కూడా ఆవిడ గణ అంబ. గణేశుడికి తల్లనే కాదు, గణ రూపంలో ఉన్నటువంటి అన్నింటికీ కూడా తల్లి. అందుకే ఆవిడకి అంత ఇది. అందులో ఎందుకు ఇంత ప్రేమ ఉంటుంది భగవంతుడికి అంటే, భగవంతుడు ప్రేమ రూప. తర్వాత తెలుసుకుంటాం మనం. ఎందుకంటే తనలోంచి వచ్చిన అంశ బయటపడి గిలగిలా కొట్టుకుంటోంది మళ్ళీ తనలో కలుసుకోవడానికి. అడ్డుగా మాయ ఉంది. ఆ మాయను తొలగించగలిగితే ఎవరికి వారికే శక్తి వచ్చినట్లయితే, ఇప్పుడు కోత ఏం చేస్తుంది, పిల్లలు పుట్టగానే వదిలేస్తుంది. వదిలేయగానే ఆ పిల్లలు మళ్ళీ వెళ్ళి తల్లిని కనుక పట్టుకోగలిగితే జంప్ చేసి వాటిని చాలా జాగ్రత్తగా తీసుకెళ్తుంది. ఎవరైతే తల్లిని పట్టుకోలేరో వాళ్ళని వదిలేస్తుంది. దీన్ని మర్కట న్యాయం అంటారు అని చెప్పేసి మనం తెలుసుకున్నాము. మర్కటం ఏం చేస్తుంది, వదిలేస్తుంది, ముందు పిల్లల్ని పడేస్తుంది. ఆ పిల్లలు కనుక ఏదో ఒకటి పట్టుకుని జాగ్రత్తగా ఉండి మళ్ళీ తల్లి దగ్గరికి వస్తే, వీళ్ళు నా పిల్లలు, సాధన చేయగలరు అని చెప్పి వాళ్ళని దగ్గర తీసుకుంటుంది. మర్కట న్యాయం. మార్జాల న్యాయము అది ఉల్టా. మార్జాల న్యాయంలో ఏమవుతుందంటే, పిల్లి అయ్యబాబోయ్ నా పిల్లల్ని ఎవరో పట్టుకుపోతారు అని చిన్నప్పటి నుంచి భయం దానికి. రోజుకు 7 ఇళ్లలో మారుస్తూ 7 స్థలాలలో మార్చేస్తూ ఉంటుంది. ఈ స్థలంలో పెడుతుంది, ఆ స్థలంలో ప్రతి చోట పెడుతుంది ఆవిడ. పెట్టి జాగ్రత్తగా కాపాడుకుంటుంది. బాబోయ్ మళ్ళీ ఇక్కడ పెట్టాను, ఎవరన్నా వచ్చి చూసారేమో. మనం కనుక ఇల్లు లాక్ చేస్తాం కదా, లాక్ చేసినప్పుడు ఏం చేస్తాం, ఇట్లా లాక్ చేస్తాము. లాక్ చేసి ఇలా గుంజుతాం. గుంజిన తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ ఇలా వెళ్తాం. వెళ్ళి లాక్ చేసానా, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఒకసారి లాగుతాం. మళ్ళీ తర్వాత మళ్ళీ వెళ్ళి ఇలా చూస్తాం. ఎవరైనా చూస్తే మన్నే దొంగ అనుకునేలాగా. సో పిల్ల అలా చేస్తుంది అన్నమాట. కానీ భగవంతుడు అలా కాదు. ముందు మనం సాధన చేయగలమా లేదా చూస్తాడు. సాధన చేసిన వాళ్ళని అక్కున చేర్చుకుంటాడు. అలాగా కొంతమంది దేవతలలో గుహ్యకులు అని కొంతమంది ఉంటారు. వాళ్ళ యొక్క ఆరాధ్యం అంటే వాళ్ళ చేత పూజింపబడేటటువంటి ఆవిడ అమ్మవారు గుహ్యకారాధ్య అని చెప్పి కూడా ఒక పేరు అమ్మవారిది మనము తెలుసుకుంటాము. అమ్మవారు మారరు, కోమల అంగి. కోమలమైనటువంటి అంగములు ఎవరికి ఉంటాయి, చిన్నపిల్లలకు ఉంటాయి. లేదా శరీరాన్ని మంచి పరిస్థితులలో పెంచుకుని చక్కగా చక్కటి బాత్ సోప్స్, ఫేషియల్స్, మంచి రకాల ఆయుర్వేద మందులు ఇవన్నీ తీసుకుని శరీరాన్ని కాపాడుకోవచ్చు కొంతమంది ఇవేవి లేకపోయినా కూడా ఏ పరిస్థితుల్లో పెరిగినా కూడా శరీరాన్ని కొంతవరకు బాగు చేసుకోగలరు, కోమలంగా ఉంచుకోగలరు. కానీ అమ్మవారి శరీరం ఎప్పుడూ కోమలంగా ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే అమ్మవారు మారరు. ఇక్కడ మళ్ళీ దీనికి అర్థం ఏంటంటే భగవంతుడు ఎవరైతే ఉన్నాడో భగవంతుడు మార్పు చెందనివాడు. మార్పు చెందకపోతే దాన్ని ఏమంటాం మనం, సత్యము. ఈ విషయాన్ని మనం చాలాసార్లు తెలుసుకున్నాం. బ్రహ్మ సత్యం జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. నంబర్ 1. నంబర్ 2, భగవంతుడికి వికారములు ఉండవు, నిర్వికారుడు. వికారం అంటే ఏంటి, పుట్టడము, ఉండడము, పెరగడము, మార్పు చెందడము, క్షీణించడము, నశించడము. మనందరిలో కూడా ఇవన్నీ ఉన్నాయా లేదా ఆలోచించండి. ఇవన్నీ, ఈ మార్పులన్నింటినీ కూడా వికారాలు అంటారు. ఈ వికారములు లేనటువంటి వాడు భగవంతుడు. ఈ రకమైనటువంటి వికారములు లేనటువంటి వాడు. కోమలంగే అంటే అమ్మవారు చాలా కోమలంగా ఉంది అన్నటువంటి మీనింగ్ కాకుండా అన్ని పరిస్థితులలో కూడా ఒకే రకంగా ప్రశాంతంగా ఉండగలిగేటటువంటి ఆవిడ అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. మార్పు చెందని ఆవిడ మన లోపల మార్పు కోసమై గురువుగా మనకు అందుతుంది అని చెప్పేసి గురుమండల రూపిణిలో తెలుసుకున్నాము. తను శివుడు ఒకటే, శివశక్త్యైక రూపము, శివుడు శక్తి ఒకే రూపము. ఆ శివుడికి అత్యంత ప్రియమైనటువంటిది అమ్మవారు. అంటే పరమ గురువైనటువంటి దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి శివుడికి అత్యంత ప్రియాతి ప్రియమైనటువంటి ఇల్లాలు మన శ్రీమాత. అందుకోసమే ఆవిడ అడగగానే అన్ని రహస్యాలు చెప్పినటువంటి శివుడు ఎప్పుడైతే ఆవిడ ఈ జ్ఞానం గురించి, ఈ సృష్టి రహస్యం గురించి చెప్పమంటుందో అప్పుడు ఏం చేస్తాడు, అమర్నాథ్కి తీసుకెళ్తాడని చెప్పేసి మనం తెలుసుకున్నాం గత వారం. అంటే అంత గొప్ప రహస్యాన్ని కూడా తెలుసుకున్నాము. ప్రతి రహస్యము కూడా శివ పార్వతుల సంభాషణ ద్వారానే వచ్చింది. పరమశివుడు ఆవిడకి గురువు, ఆవిడ పరమశివుడికి గురువు. ఆయన దక్షిణామూర్తి స్వరూపుడు, ఈవిడ దక్షిణామూర్తి స్వరూపిణి. కాబట్టి గురుప్రియ, ఆ గురుప్రియ రూపంలో మనకు జ్ఞానాన్ని అందించి బ్రహ్మ మాత్రమే సత్యము అని చెప్పేసి తెలియజేసేటటువంటి, మన అందరికీ కూడా గణాంబ అనేటటువంటి లీడర్ అయినటువంటి
మన తప్పులన్నింటినీ క్షమించే మహీ రూపంలో ఉన్నటువంటి అమ్మవారు, మన భక్తి అనేటటువంటి మధువును స్వీకరించే మధుమతి రూపంలో ఉన్న అమ్మవారు, మనని మాయా అనే పేరున్నటువంటి అమ్మవారు మాయలోంచి మనందరినీ తొలగించి భగము అనేటటువంటి సూర్యుడిలో ఉన్న తేజస్సుని మన అందరిలో అందించి మనని ఈ కులము లోపల ఉత్తీర్ణత కావించాలి. కులము అంటే కుండలినిలో ఉత్తీర్ణత కావించాలి అంటే భావబంధాల నుంచి బయటపడాలి. ఇది మనం 139వ శ్లోకం యొక్క పూర్తి అర్థం. అంటే మనకు సాధనకు కావలసిన గురూపదేశం అందిస్తూ మన భక్తి అనేటటువంటి ప్రేమను ఉపయోగిస్తూ మనను ఈ మాయ నుంచి తొలగించి ఈ కులము అనేటటువంటి కుండలిని నుంచి మనను బడదీసేటటువంటి అమ్మవారు అని 139 లోపల. అంటే దీంట్లో ఏం తెలిసింది మనకి? ఇందులో ఏముందండి? అమ్మ కోమలాంగి అంటే కోమలాంగి అనుకోకూడదు. అమ్మ మార్పు చెందదు. మధుమతి అంటే నువ్వు మంచి స్వభావంగా, అమ్మ మంచి ఎవరికి ఏం లాభం? మంచి స్వభావం అంటే కాదు. ఇక్కడ మంచి స్వభావము అంటే ఏంటంటే భగవంతుడికి భక్తులపైన ఉన్నటువంటి అనన్య భక్తి. అవును, భగవంతుడికి కూడా మనపైన భక్తి ఉంటుంది. దాన్నే కరుణ అంటారు. ఆ కరుణ మనకు దేవుడి పైన ప్రేమ ఉంది, దాన్ని భక్తి అంటాం. మన తల్లిదండ్రులు అంటే ప్రేమ ఉంది, మనకు అది గౌరవం అంటాం. తల్లిదండ్రులకు మనం అంటే ప్రేమ ఉంది, దాన్ని ఆదరణ అంటాం. ఇద్దరు ఒకే రకమైన వ్యక్తులు ఉంటారు, వారి మధ్య స్నేహం అంటారు. భార్యాభర్తలు ఉంటారు, వారి మధ్య ప్రణయం అంటారు. ప్రేమకు రకరకాల రూపాలు ఉన్నాయి. అందులోపల మధుమతి అనేటటువంటి ఒక గొప్ప రూపాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం. ఒక నది స్వభావంలో కదిలేటటువంటి ఒక గొప్ప రూపాన్ని మనము తెలుసుకున్నాం. చాలా గొప్పదైనటువంటి 139వ శ్లోకం తెలుసుకున్నాక 140 లోపల భగవంతుడు సర్వస్వతంత్రుడు. ఈ విషయాన్ని మనకు కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సృష్టికి, స్థితికి, లయకు అన్నిటికీ కూడా కారణమైనటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో, అమ్మవారు అంటే ఇక్కడ మీరు అన్నిటికీ గుర్తుంచుకోండి, పరబ్రహ్మ ఫస్ట్ గాడ్. ఇక్కడ మనం చెప్తున్నది ఒక రూపంలో ఉన్నటువంటి అమ్మవారు కాదు, పరబ్రహ్మ రూపంలో ఉన్నటువంటి లలిత అమ్మవారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? సో ఎవరైతే పరబ్రహ్మ రూపంలో ఉన్నారో, సృష్టి స్థితి లయలు చేసేటటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఆవిడ మూలం. కాబట్టి ఆవిడ ఎవరితోటి డిపెండ్ అవ్వదు, ఎవరిపైన డిపెండెన్సీ లేదు ఆవిడకి. ఎందుకంటే అన్ని తంత్రములు ఆవిడ పుట్టించినవే. తంత్రము అంటే ఉపాయము, ఆలోచన. దీన్ని కొంతమంది నెగటివ్ వే లోపల ఉపయోగించి తంత్రము అంటే దాన్ని క్షుద్ర శక్తులలోకి తీసుకెళ్లారు. కానీ 64 తంత్రాలు ఉన్నాయి. ఒకరోజు మనం తెలుసుకుందాం, 64 తంత్రాల గురించి తెలుసుకుందాం. అది మన సిలబస్లో ఉంది. ఈ 64 తంత్రాల యొక్క స్వరూపము అమ్మవారే. అమ్మవారి పూజా విధానాలు, ఆరాధన పద్ధతులు అన్నీ కూడా తంత్రములే. దక్షిణామూర్తి రూపంలో ఎవరైతే గురువు రూపంలో ఉన్నాడో ఆయన యొక్క స్త్రీ స్వరూపం దక్షిణామూర్తిని. ఒక దీపము, ఆ దీపంలో ఉన్న వెలుతురు రెండు వేరువేరు కాదు. ఆ దీపంలో వెలుతురు శివుడు, పార్వతి. ఆవిడ దక్షిణామూర్తి అయితే అమ్మవారు దక్షిణామూర్తి స్వరూపిణి అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాము. సనక సనందన సనత్ సుజాత సనత్ కుమార్ సనక సనందన సనత్ కుమార సనత్ సుజాత, ఈ నలుగురు అమ్మవారిని ఎక్కువగా ప్రేమిస్తారు, పరబ్రహ్మని. దానికి కారణం ఏంటి? అసలు వారిని పుట్టించిన కారణం ఏంటో తెలుసుకుందాం. ముందు బ్రహ్మదేవుడు సృష్టి జరపాలని చెప్పేసి సనక సనందన సనత్ సుజాత సనత్ కుమార్లని పుట్టించాడు. పుట్టించి మీరందరూ వెళ్ళేసి సంసారాలు చేసేసి పిల్లల్ని పుట్టించండి, ఎందుకంటే మానవ సృష్టి జరగాలి అంటాడు. అప్పుడు వాళ్ళు అంటారు, లేదు లేదు, మాకు పుట్టుకతోటే జ్ఞానము ఉంది, మాకు ఈ ప్రపంచమంతా కూడా అంధకారం కాదు, జ్ఞానము స్వరూపం మనకు తెలుస్తుంది, ఇందులో బంధాలు ఇవన్నీ కూడా మోహాలు ఇవన్నీ మాకు అవసరం లేదు అని. అప్పుడు ఆయన శాపం పెడతాడు, మీరు ఇలాగే చిన్నపిల్లలాగా ఉండిపోండి ఎప్పటికీ అని. అయితే వాళ్ళు ఆ చిన్న పిల్లలుగా ఉంటూ కూడా వాళ్ళు భగవంతుడిని ప్రేమిస్తూ పూర్తి స్థాయి జ్ఞానమూర్తులు అవుతారు. వాళ్ళు ఎన్నో రకాల మంత్రతంత్రాలు మనకు అందించడమే కాకుండా ఈ సనత్ సుజాత మనకు మహాభారతంలో వస్తాడు. వచ్చేసి సనత్ సుజాతీయం అనేటటువంటి ఒక స్పెషల్ టాపిక్ కూడా ఉంది. మన మహాభారతం ఎప్పుడైతే మనము సెప్టెంబర్లో ఆగస్టులో ప్రారంభించుకుంటామో నా ఎగ్జామ్స్ని బట్టి, అప్పుడు మనం సనత్ సుజాతీయాన్ని ప్రత్యేకంగా తెలుసుకుంటాము. ఆ సనత్ సుజాతీయం ఏదైతే ఉందో ఆ గొప్ప సనత్ సుజాతీయము ఇచ్చింది ఈ నలుగురిలో ఒకడైనటువంటి ఆయన. విష్ణు లలిత, ఈ లలిత రూపంలో ఉన్నటువంటి, లక్ష్మి రూపంలో ఉన్నటువంటి ఎన్నో నామాలు, అనంత నామాలను కూడా అందించింది ఈ నలుగురిలో ఒకరే. కాబట్టి ఆ నలుగురు ద్వారా ఆవిడ పూజింపబడినది. అంటే జ్ఞాన స్వరూపమైనటువంటి పరబ్రహ్మను పూజించారు సనక సనందన సనత్ సుజాత సనత్ కుమారులు. అటువంటి మహా గొప్ప రూపము అమ్మవారిది. మరి వారికి ఏమందించింది ఆవిడ అంటే అన్నిటికంటే కూడా గొప్ప జ్ఞానమైనటువంటి శివ జ్ఞానము. శివము అంటే మంగళ స్వరూపము, మనకు ఆనందాన్ని కలిగించేటటువంటి స్వరూపము, శివతత్వము. ఆ శివతత్వాన్ని ఆవిడ
అందించింది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సనందన, సనత్ సుజాత, సనత్ కుమారులు దక్షిణామూర్తి రూపంలో ఉన్నటువంటి శివుడి దగ్గరికి వెళ్తారు. వెళ్తే అక్కడ ఆయన మౌనంగా ఉంటాడు. కానీ ఆయన ఏమీ మాట్లాడకపోయినా కూడా వీరందరి లోపల జ్ఞానం వచ్చింది. దీనికి ఒక మహానుభావుడు ఒక గొప్ప కథ చెప్పాడు. చీకటిని తొలగించడం ఎలా అని ఒక పెద్ద కాన్ఫరెన్స్ పెడతారు. పెట్టగానే కాన్ఫరెన్స్ అందరూ వేల మంది వస్తారు, కూర్చుంటారు చక్కగా సభ లోపల. ఏం చేద్దాం, ఎలా తొలగించాలి, అందరూ నోట్స్ రాసుకొస్తారు, ప్రజెంటేషన్స్ తీసుకొస్తారు. ఇంతలోకే అక్కడి నుంచి ఎవడో దూరం నుంచి ఒక చిన్న కొవ్వొత్తి తీసుకొస్తాడు, చీకటి తొలగిపోతుంది. కాబట్టి చీకటి తొలగాలి అంటే మీరు కాన్ఫరెన్సులు పెట్టుకోక్కర్లేదు, చిన్న దీపాన్ని తీసుకొస్తే చాలు. అదేవిధంగా అజ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తులకు భగవంతుడి స్వరూపం చూస్తే చాలు, దాన్ని అర్థం చేసుకుంటే చాలు. ఆయన ప్రకటించకపోయినప్పటికీ కూడా ఆయనలోంచి జ్ఞానం వచ్చింది. ఆయన ఇలా చిన్ముద్రలో ఉన్నాడు. ఇది భగవంతుడు. జీవుడు ఇలా భగవంతుడి వైపుకి వెళ్తున్నాడు. ఈ పాయింట్ ఫింగర్ తోటి భగవంతుడి దగ్గరికి వెళ్తున్నారు. ఈ 3 వాసనలని వదిలేస్తున్నారు. సాత్విక గుణము, రాజస గుణము, తామస గుణం వదిలేస్తున్నాం కింద. దేవుడు వైపుకు మనం వెళ్ళాలి. దేవుడు, జీవుడు, సాత్విక, రాజసిక, తామసిక గుణాలు, ఈ 3 దగ్గర ఉన్నటువంటి జీవుడు వాటిని వదిలేసి దేవుడి వైపుకు వెళ్ళాలి. ఇలాగా దేవుడా నేను నీ వైపే వస్తున్నాను, పైకి చూస్తున్నాను, ఈ 3 కిందనే వదిలేస్తున్నాను. అది చూస్తారు సనందన, సనత్ కుమార, సనత్ సుజాతలు. అక్కడికి వెళ్ళేసరికి ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టు కింద కుర్రాడు దక్షిణామూర్తి రూపంలో కూర్చున్నాడు. దక్షిణామూర్తి అంటే ఏంటి? దక్షిణం వైపు చూస్తున్నటువంటి వ్యక్తి. ఏ ఆలయంకి వెళ్ళినా మీకు దక్షిణం వైపు ఉన్నటువంటి దేవుడు కనిపిస్తాడు దక్షిణామూర్తి రూపంలో. ఆయనకు మీరు నమస్కరించాలంటే ఉత్తరం వైపు మీరు నిలబడి మీ వీపుని దక్షిణంకి పెట్టి దండం పెడతారు. అంటే మీనింగ్ ఏంటంటే దక్షిణం వైపు ఎవరుంటారు? యమధర్మరాజు. యమధర్మరాజుకు మీరేం చెప్తున్నారంటే నేను దక్షిణామూర్తిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాను, నువ్వంటే నాకు భయం లేదు. వీపు చూపించడము అంటే నువ్వంటే నాకు భయం లేదు అని. మృత్యు అంటే నాకు ఇంకా భయం లేదు, ఎందుకంటే నేను జ్ఞాన స్వరూపుడు అయినటువంటి భగవంతుడి లోపల కలిసిపోతున్నాను. భగవంతుడు జ్ఞాన స్వరూపుడు, దక్షిణామూర్తి స్వరూపుడు, ఆయన లోపల మేము కలిసిపోతున్నాము. దక్షిణామూర్తి గొప్ప తత్వము. దక్షిణామూర్తి తత్వాన్ని మనం ఇంతకుముందు చాలాసార్లు తెలుసుకున్నాము. మెడలో పాము ఉంది అంటే ఏకాంతంగా జీవించాలని, పైన చంద్రుడు ఉన్నాడు అంటే అది అష్టమి నాటి చంద్రుడు అని ఎప్పటికీ మారడన్న విషయాన్ని మనం తెలుసుకున్నాము. చేతి లోపల ఒక వీణ పట్టుకుంటాడు అంటే మన శరీరంలో ఉన్నటువంటి కుండలిని రిప్రజెంట్ చేస్తుందని. ఒక చేతిలో అక్షమాల, ఒక చేతి అంటే అక్షమాల అంటే మన అక్షరమాల, అంటే మనకు జ్ఞానాన్ని అందించేది. ఇవన్నీ లలిత స్వరూపమే. నటరాజ స్వరూపినే అమ్మవారు. ఆ విషయాన్ని మనము తర్వాత శ్లోకం లోపల తెలుసుకుంటాం. అంటే ఇక్కడ ఏంటంటే చాలా చాలా గొప్ప విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మిథ్య. ఈ మిథ్యా జగత్తు ఏదైతే ఉందో అంటే ఈ ప్రపంచమంతా కూడా మిథ్య. ఈ మిథ్యా జగత్తులోంచి మనము బయటపడాలి. ఆ మిథ్యా జగత్తులోంచి బయటపడాలి అంటే మనము కావాల్సినది మనకు అమ్మవారి యొక్క ఆనందకరమైనటువంటి రూపాన్ని, ఎప్పుడూ చైతన్యవంతమైనటువంటి రూపాన్ని, అంటే చిత్కళ ఆనందమైనటువంటి కలికని మనం గుర్తించాలి. చిత్ కళ చైతన్యవంతమైనటువంటి కళ. ధ్యానం చేస్తున్నప్పుడు మన లోపల వస్తున్నటువంటి తేజస్సు, మన ముఖంలో తేజస్సు కనిపిస్తుంది. చదువుకున్న ప్రతి ఒక్కడి లోపల కూడా తేజస్సు కనిపిస్తుంది. జ్ఞానం ఉన్న ప్రతి వ్యక్తి లోపల కూడా తేజస్సు కనిపిస్తుంది. ఆ తేజస్సు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ చైతన్యవంతమైనటువంటి ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? చిత్కళ ఆనంద కలిక అమ్మవారు. ఆ ఆనందాన్ని, ఆ చైతన్యవంతమైనటువంటి అంటే మన లోపల జ్ఞానాన్ని, సంతోషాన్ని, జ్ఞానంతో వచ్చే సంతోషాన్ని, అన్నిటికంటే ఎక్కువ ఏది బాగుంటుంది అంటే జ్ఞానం బాగుంటుంది. ఎందుకంటే జ్ఞానంలో వచ్చే ఆనందం ఎక్కువ. ఒక కారు కొంటాము తగ్గిపోతుంది సంతోషం, ఒక బంగ్లా కొంటాము సంతోషం తగ్గిపోతుంది. కానీ ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నప్పుడు మన గుండె అలా జంప్ చేస్తూ ఉంటుంది ఆనందంతో. కాబట్టి జ్ఞానంలో ఎప్పుడు కూడా మనం ఉన్నట్లయితే, మునిగి ఉన్నట్లయితే, ఆ జ్ఞానము ఆనందము అనేటటువంటి జ్యోతి స్వరూపుడైనటువంటి చిత్కళానంద కలిక అనే అమ్మవారు మనకు కనిపిస్తూ ఉంటారు. అమ్మవారు ధరిత్రి స్వరూపము, భూమి స్వరూపము, మహి. ఆవిడ ప్రేమమూర్తి, ప్రేమ రూప అన్నటువంటి విషయాన్ని మనం 141వ శ్లోకం లోపల తెలుసుకుంటున్నాము. ఎందుకంటే తనలోంచి వచ్చినటువంటి ఒక అంశని మళ్ళీ తన లోపల కలుపుకోవాలి. అందరికీ పరీక్ష, ఆ పరీక్షను పాస్ అయి ప్రతి ఒక్కరూ తన దగ్గరికి రావాలి.
కాబట్టి వారికి కావలసినటువంటి ప్రియమును కలపాలి. నేను ఈ మార్గంలో వెళ్తున్నాను అంటే ఆ మార్గానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనకు ముందు ముందు అందిస్తుంది. ఎవరు ఏ మార్గంలో వెళ్తే అవే అందిస్తుంది. కాబట్టి ఆవిడ ప్రియంకరి, ఇది చాలా గొప్ప పేరు. ఇండియాకు వచ్చిన కొత్త లోపల ఎలాగ నేను ఏం చదవాలి అని ఆలోచిస్తున్నాను. ఎన్నో రోజుల పాటు కష్టపడ్డాను. చివరికి మొట్టమొదటి పుస్తకం నాకు దొరికింది. ఆ పుస్తకం తర్వాత అన్ని అలాంటి పుస్తకాలే దొరకడం మొదలెట్టాయి. ప్రతి మెట్టు ఎక్కించే పుస్తకాలు. తర్వాత మీలాంటి మీ అందరితోటి సత్సాంగత్యం చేసేటటువంటి అవకాశం నాకు కలగడం, ఇవన్నీ కూడా భగవంతుడు మనకు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఎవరెవరు ఎటువంటివి కావాలంటే అటువంటి అవకాశాలే ఇచ్చి మనకు ప్రియాన్ని కలగజేస్తాడు భగవంతుడు. ఇక్కడ అమ్మవారు ప్రియంకరి, భయంకరి కాదు, ప్రియంకరి, ప్రియమును కలిగించేవారు అమ్మవారు. కానీ మనకు ఈ జనాలందరూ మనని దేవుణ్ణి భయంకరుడుగా చూపిస్తారు. నువ్వు ఇది చెయ్యకపోతే మొత్తం నెట్ట నిలువున దేవుడు నిన్ను ముంచేస్తాడు. కాదు, భగవంతుడు మనకు ప్రియం చేసేవాడు. నువ్వు ఆ ప్రసాదం తినకపోతే, ఇలా మనని మూఢనమ్మకాలలో జనాలు మనల్ని తీసుకెళ్తూ ఉంటారు. కానీ భగవంతుడు మనకు ప్రియాన్ని చేకూరుస్తూ ఉంటాడు. కేవలము నామపారాయణం చేతనే, లలితా సహస్రనామంలో ఉన్నటువంటి నామపారాయణాన్ని సరైన అర్థంతో ఉచ్చరిస్తూ సరైన అర్థంతో కనుక గుర్తించినట్లయితే కేవలము తన పారాయణం ద్వారా వారికి ప్రీతి కలిగిస్తారు. అంతేగాని యాంత్రిక పారాయణం ద్వారా కాదు. మొన్న చెప్పాను కదా, ఎవరో నాకు దగ్గు వస్తుందని చెప్పేసి చాలామంది నారాయణీయం చదువుతాం సార్ మీకోసం అని చెప్పి చాలామంది ప్రామిస్ చేశారు. చాలామంది చదివారు, ఏదేమో చదివారో లేదో నాకు తెలియదు. చాలామంది ప్రామిస్ చేశారు, చదివారు. తర్వాత దగ్గు మాత్రం తగ్గలేదు. ఇప్పుడు నేను ఆలోచించాను, ఏమైంది? మంత్రంలో గొప్పతనం లేదా? ఆ మంత్రం రాసిన వాళ్ళలో గొప్పతనం లేదా? లేకపోతే వీళ్ళు చదవలేదా? లేకపోతే చదివినా కూడా యాంత్రికంగా చదివారా? వీటన్నిటికీ కూడా జవాబు ఏమై ఉండొచ్చు. వాళ్ళు చదువుతామని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా చదువు ఉంటారు, కానీ యాంత్రికంగా చేసి ఉండాలి. కాబట్టి అప్పుడు నామపారాయణ ప్రీత అనేటటువంటి అమ్మవారి పేరు ఏదైతే 141వ శ్లోకంలో ఉందో ఆ శ్లోకానికి అర్థం లేదు. ఎందుకంటే అమ్మవారిని యాంత్రికంగా పూజించకూడదు. భక్తి మతి, ఆ భక్తితో మనము పూజించాలి అమ్మవారిని అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. భక్తి అన్నిటికంటే కూడా గొప్పది. అమ్మవారు అయ్యవారు ఇద్దరు మాట్లాడుకుంటున్న ప్రతి మాటని నందీశ్వరుడు వింటూ ఉండేవాడు. శివ కవచం అనేటటువంటి ఒక గొప్ప విద్యను కూడా తను నేర్చుకుని తను ధరించాడు. చాలామంది ధరించాడు. ఆ ధరించిన వాళ్ళలో కూడా పులస్త్యుడు, అగస్త్యుడు, దూర్వాసుడు, నందికేశుడు, ఇటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ నందికేశుడు నందికేశ్వరుడుగా మారిపోయాడు, దేవుడుగా మారిపోయాడు శివ కవచాన్ని ధరించి. దూర్వాసుడికి ఎప్పుడు కోపం, పడా తిట్టేస్తూ ఉంటాడు జనాల్ని. కానీ ఆయన తపశక్తి తగ్గదు. దానికి కారణం ఏంటంటే ఆయన చేసింది శివ కవచము. కాబట్టి అటువంటి విద్యని అందించిన అమ్మవారు, నందికి కూడా విద్యను అందించిన వారు, అమ్మవారి విద్యకు సంబంధించినటువంటి ఈ గొప్ప మంత్ర విశేషాన్ని అందించినది అమ్మవారు. అంటే కేవలం మనుష్య జన్మలోనే కాదు, పశువు జన్మ లోపల కూడా నువ్వు భగవంతుడిగా మారే అవకాశం ఉంది. నువ్వు నిజమైనటువంటి సాధన చేస్తే జడభరతుడికి తర్వాత తను జింక రూపంలో పుట్టినప్పటికీ కూడా తనకు పూర్వజన్మ రహస్యాలు తెలుసు. మనకు మనిషి రూపంలో పుట్టిన మనకు పూర్వజన్మ రహస్యాలు తెలియవు. కాబట్టి నంది విద్య అని అమ్మవారిని అన్నారు అంటే నందికి గొప్ప విద్యను అందించిన నువ్వు. ఎలాంటి విద్యను అందించావు అంటే గత శ్లోకంలో మనం తెలుసుకున్నాము, శివ జ్ఞానప్రదాయిని. శివుడిలో ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఆత్మ జ్ఞానము అని మనం చెప్పుకుంటామో ఆ ఆత్మ జ్ఞానాన్ని అందించింది. ఎలా అందించింది అంటే అమ్మవారి యొక్క గొప్పతనాన్ని గుర్తించినటువంటి జ్ఞానయోగులైన సనక సనందన సనత్కుమార సనత్ సుజాతలు అమ్మవారిని ఆరాధించి దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి అమ్మవారిని, అన్ని తంత్రములకు ఉపాయములకు మూలమైనటువంటి అమ్మవారిని పూజించి అమ్మవారి యొక్క అసలు తత్వము స్వతంత్ర తత్వము అని చెప్పి తెలుసుకున్నారు. ఇది అసలు 140 శ్లోకం యొక్క అర్థం. 141 లోపల మనం ఏం తెలుసుకున్నాము? అమ్మవారు జ్ఞాన స్వరూపిణి, చైతన్యవంతమైనటువంటి స్వరూపిణి, ప్రేమమూర్తి, మనందరి కోరికలు సిద్ధింపజేసేది. కేవలం నామ పారాయణ ద్వారా పశువులను కూడా, పశు రూపంలో ఉన్నటువంటి వాడిని కూడా ఈశ్వరుల యొక్క శక్తికి తీసుకొచ్చేటటువంటి నటేశ్వరి. నటరాజు యొక్క స్త్రీ రూపం అమ్మవారు. నటరాజు నృత్యం చేస్తుంటే కొన్ని స్త్రీలకు సంబంధించినటువంటి నృత్యాలు లేవు. అప్పుడు అమ్మవారు ఏం చేశారంటే లాస్యం అనేటటువంటివి స్టార్ట్ చేశారు. కనుబొమ్మలను తిప్పడం ద్వారా, అభినయం ద్వారా, వీటన్నిటి ద్వారా తను కొన్ని కొత్త పద్ధతులను తీసుకొచ్చారు. ఆ కొత్త పద్ధతులను తీసుకురావడం ద్వారా భావములను వ్యక్తపరిచారు. ఈ భావములు 3 రకాలు: సాత్వతి భావము, భారతీ భావము, అరభటి భావము, కైశకీ భావము అనేటటువంటి భావాలు.
అభినయంలో ఏవైతే భావాలు ఇవి మనం తెలుసుకుంటున్నామో మానసికంగా, శారీరకంగా, తర్వాత వాచకంలో వచ్చేటటువంటి భావములు ఏవైతే ఉన్నాయో వాటిని నృత్యంలో తీసుకొచ్చింది అమ్మవారే. ఇప్పుడు నేను చెప్పినటువంటి భావములు ఏవైతే ఉన్నాయో, భారతి అంటే వాక్కు ద్వారా, వాచకం అంటారు. తర్వాత సాత్వతి అంటే మనసు ద్వారా, ఆరభటి అంటే శరీరం ద్వారా, కైశకి అంటే మన మనం వేసుకున్నటువంటి ఆహార్యం ద్వారా. ఇలా అభినయాన్ని చేస్తూ మగవాళ్ళు చేయలేని డ్యాన్స్లకు ఈక్వలెంట్ పార్ట్ను ఆవిడ ఆడవాళ్ళ కోసమై క్రియేట్ చేసి ఇలా కనుబొమ్మలు కదల్చడము, ఇలా కోపం వచ్చినప్పుడు నుదురు ఇలా అండము, ఇలా అండము, ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చాయి. నటేశ్వరి, నటరాజు యొక్క శక్తి అమ్మవారు. చాలా అద్భుతమైనటువంటిది. అంటే నటరాజులో ఉన్నటువంటి అభినయ శక్తి ఏదైతే ఉందో, నటరాజు నాట్యం చేస్తే అందులో ఉన్నటువంటి అభినయ శక్తి, లాస్యం, లయబద్ధమైనటువంటి అభినయము. లాస్యం అంటే ఏంటి అని ఎవరన్నా అడిగితే, లయబద్ధమైనటువంటి అభినయము. లయబద్ధము అంటే సిస్టమేటిక్, పద్ధతి ప్రకారము చేయగలిగేటటువంటి భావములు. ఇలా అమ్మవారి నుంచి విద్యారూపంలో మనకు అందించారు. అమ్మవారు మనకు తన నామం ద్వారా గొప్ప విషయాలు అందిస్తుంది. మనకు ప్రేమ స్వరూపిణి అమ్మవారు అన్న విషయాన్ని తెలుసుకున్నాము. మనకు కోరికలను తీరుస్తుంది అన్న విషయాన్ని తెలుసుకున్నాము. అమ్మవారు మోక్ష రూపిణి, ముక్తి రూపిణి, ముక్తిదా. ఈ మాయా జగత్తు లోపల చైతన్య స్వరూపమై ఉన్నటువంటి మిథ్యా అధిష్టాన. ఈ మిథ్యా జగత్తులో ఉన్నటువంటి, అంటే ఈ ప్రపంచమంతా కూడా మిథ్య అయినా కూడా ఇందులో ఉన్నటువంటి ఒకే ఒక సత్యం రూపంలో భగవంతుడు ఉన్నాడు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ప్రపంచమంతా మిథ్య, కానీ భగవంతుడు మాత్రమే సత్యము. ఇందులో అధిష్ఠించినటువంటిది లలితా అమ్మవారి రూపంలో ఉన్నటువంటి పరబ్రహ్మ. ఆవిడ ఎవరు? మనకు ముక్తిదా. దా అంటే ఇవ్వడము అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాము. జ్ఞానద, వరద తెలుసుకున్నాం కదా. అలా ముక్తిదా, ముక్తినిచ్చేది. ఎందుకంటే ఆవిడే మోక్ష స్వరూపిణి కాబట్టి మనను ఆవిడలో కలుపుకుంటుంది, ముక్తి రూపిణి. ఇందాక తెలుసుకున్నటువంటి నటేశ్వరి ద్వారా లాస్యప్రియ. లాస్యప్రియ అంటే ఈ అభినయానికి సంబంధించిన విషయాలలో ఆవిడకి ఎక్కువ ఇష్టం ఉండడం. ఎందుకంటే ఆవిడే తనలోంచి ఇవన్నింటినీ సృష్టించింది. లజ్జాస్వరూపిణి. లజ్జాస్వరూపిణి అంటే సిగ్గుపడుతుంది అమ్మవారు అని కాకుండా ప్రతి ఒక్కరిలో ఉండేటటువంటి ఒక మృదువైన భావము. ఈ సిగ్గనే భావం ఎన్నో రకాలుగా వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా మనల్ని పొగిడినా వస్తుంది, ఎవరైనా మనల్ని తిట్టినా, మనం తప్పు చేసినప్పుడు వచ్చినా వస్తుంది. ఇటువంటి భావములు ఏవైతే మన మనస్సు లోపల సాత్వతి భావాలు అని ఇందాక చెప్పుకున్నామో, అటువంటి భావాలను మన లోపల కలగజేసేటటువంటి స్వరూపము అమ్మవారిది. లజ్జా స్వరూపిణి. ఇది మనం ఇంతకుముందు కూడా ఒకసారి తెలుసుకున్నాము. లజ్జా స్వరూపిణి. ఎంతోమంది అప్సరసలు అమ్మవారిని చేసినటువంటి నృత్యాన్ని చూసి, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, మిగతా అప్సరసలు. అప్సరసం అంటే నీటి స్వరూపంతో పుట్టినటువంటి అందగత్తెలు. ఆ నీటి స్వరూపంలో పుట్టినటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వారందరూ అమ్మవారికి నమస్కరించి తర్వాత వారి యొక్క నృత్యాన్ని ప్రారంభిస్తారు. ఎందుకంటే వారి నృత్యం లోపల అమ్మవారు అందించినటువంటి లాస్యం ఎక్కువ ఉంటుంది. అంటే అమ్మవారు రంభ మిగతా వారందరి చేత దండం పెట్టించుకుంటుంది, వందిత వారందరి చేత వందనములు చేయించుకోగలుగుతుంది. అంటే మీనింగ్ ఏంటంటే, ఈ రంభ మిగతా అప్సరసలందరూ కూడా వారు చేసే నృత్యంలో అమ్మవారు చెప్పినటువంటి లాస్య పద్ధతులను పాటిస్తారు అన్న అర్థంతో తెలుసుకుంటున్నాం. లజ్జా స్వరూపిణి అని చెప్పి తెలుసుకున్నాం. మనలో ఉన్నటువంటి మృదువైన స్వభావం ఏదైతే ఉందో ఆ మృదువైన స్వభావం భగవంతుడి స్వరూపము. ఈ ప్రపంచం మొత్తాన్ని ఆవిడ లయ చేసుకోగలదు, తన లోపల కలుపుకోగలదు. లయకరి, లయం చేసుకోగలదు, తన లోపల లయం చేసుకోగలదు. అంటే ఎవరైనా కూడా సరే అమ్మవారిలో కలవవలసిందే. ఎందుకంటే అమ్మవారి నుంచి దూరం అయ్యాము కాబట్టి అమ్మవారిని మనం ఖచ్చితంగా కలవవలసిందే. ఎందుకంటే ముక్తి రూపిణి ఆవిడ, ముక్తి కలిగిస్తుంది, మోక్ష స్వరూపిణి. కాబట్టి ఆవిడ ఖచ్చితంగా అందరము కూడా మనము భగవంతుడి లోపల కలవవలసిందే. ఇది లాస్యము. అంటే లాస్యం ద్వారా మనము ఆవిడ లోపల లయం అవుతాము. అంటే లాస్య ప్రియ అమ్మవారు. ఆ లాస్య ప్రియనే మరెవరో కాదు, లయకరి. లాస్య చేయడము అంటే ఏంటంటే, లయ అనేటటువంటి ఒక అర్థం ఉంది. లయకి చాలా రకాలు ఉన్నాయి. లయబద్ధం అంటారు లాస్యం అంటే. ఇక్కడ మనం లాస్యం అంటే లయం అన్న ఒకటే అని ఎందుకు అనుకుంటున్నామో చెప్పబోతున్నాను. రెండు వేరు వేరు నామాలు. లయ అంటే లయబద్ధము, తాళము, నృత్యము, పాటలు అంటే సంగీతం, ఇవన్నీ కూడా ఈక్వల్గా ఉండి చేసేదాన్ని లయకరి అంటాము. ఇది లాస్యమే కదా. సో లాస్య ప్రియ అన్న లయకరి అన్న ఒకటే. అయితే మనం తెలుసుకునేది ఏంటి? లయము అంటే ఈ సమాధి స్థితి అని కూడా తెలుసుకున్నాం. మోక్ష స్వరూపిణి, ముక్తిద, ఇవన్నీ ఒకటే మీనింగు.
ముక్తిని మనకు అందించేది. ఎందుకంటే అమ్మవారే మోక్ష స్వరూపిణై ఉన్నారు. ఆవిడ లయకరి. లయకరి అంటే ఈ లయ అనేటటువంటి సమాధి స్థాయికి మనల్ని తీసుకెళ్లేది. అందుకే అంటారు కదా, 100 రకాల ధ్యానాలకి ఒక లయ సమానము అని. అంటే ధ్యానము చేయగా 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 వీటన్నిటికంటే కూడా ఉన్నతమైనటువంటి భావము లయ, సమాధి స్థాయికి వెళ్ళిపోతాము. ఆ లయ స్థాయికి మనము చేరుకుంటాము. ఆ లయను మనకు అందించేటటువంటి అమ్మవారే లయకారి. ఈ విధమైనటువంటి గొప్ప విషయాలు మనము ఈరోజు తెలుసుకున్నాము. చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా విషయాలలో మనము గుర్తించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ ఇవాళ మనం తెలుసుకున్నటువంటి ప్రతి శ్లోకం లోపల కూడా సాధనకు సంబంధించినది, భగవంతుడు మనిషికి ఎలా దగ్గరవుతాడు అన్నటువంటి విషయాలని మనం చాలా అద్భుతంగా తెలుసుకున్నాం. చాలా బ్యూటిఫుల్ శ్లోకాలు. ఎవరి దగ్గర లలిత ఉందా? 138, 139, 40, 41, 42 చదువుతారా? ఈరోజు మనం తెలుసుకున్న శ్లోకాలు ఒకసారి నేను చూస్తాను, ఏమన్నా మిస్ అయ్యానేమో అని. ఎవరికైనా నోటికి వస్తే చదవగలరా? 39, 40, 41, 42. కులోత్తీర్ణ భగారాధ్య. అక్కడి నుంచి 139వ శ్లోకం అంటే కులోత్తీర్ణ భగారాధ్య అని వస్తుంది చూడండి. దక్షిణామూర్తి రూపిణి సరకాది సమారాజ్య శివజ్ఞానప్రదాయిని చిత్కలానంద గరిక ప్రేమ రూప ప్రియంకరి నామ పారాయణ ప్రీత విద్యానటేశ్వరి మిథ్యా జగదధిష్టాన మిథ్యా జగదధిష్టానముక్తి రూపిణి సాస్య ప్రియా లయకరి లజ్జారంభాది వందిత. ధన్యవాదాలు. ఎంత అద్భుతమైన శ్లోకాలని మనము తెలుసుకున్నాము. ఈరోజు మనం తెలుసుకున్న వాటి లోపల భగవంతుడు యొక్క నాట్య రూపంలోంచి మనకు శబ్దాలు వచ్చాయి. నటరాజు రూపంలో మాహేశ్వర సూత్రాలు అని చెప్పేసి వాటి నుంచి మనం నేర్చుకున్నటువంటి సంస్కృతము, ఆయన తాండవంలోంచి వచ్చినటువంటి శబ్దంలే మనకు ఈరోజు అక్షరములుగా అవన్నీ మనకు అందడం జరిగింది. అవి దక్షిణామూర్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు మనకు జ్ఞానాన్ని అందిస్తారు అన్న విషయాన్ని తెలుసుకున్నాము. మన లోపల ఉన్నటువంటి మృదువైన భావాలను అమ్మవారు గుర్తిస్తారు అన్న విషయాన్ని తెలుసుకున్నాము. మనలో ప్రకటింపబడేటటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా అమ్మవారు అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాము. ఎంతోమంది దేవతల చేత అతను పూజింపబడుతుంది అన్న విషయం లోపల పరబ్రహ్మ స్వరూపం అమ్మవారు అని తెలుసుకున్నాము. ఒక్క పరబ్రహ్మ మాత్రమే మిగతా అందరి దేవతల చేత పూజింపబడతాడు. ఇప్పుడు మళ్ళీ మీకు మొన్న చెప్పిన విషయమే ఇంకొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. భగవంతుడు పరబ్రహ్మ నంబర్ 1. ఈ నంబర్ 1 ఒకసారి శివుడి రూపంలో పూజిస్తాం, ఒకసారి విష్ణువు రూపంలో పూజిస్తాం, ఒకసారి అమ్మ రూపంలో పూజిస్తాం, ఒకసారి గణేష్ రూపంలో పూజిస్తాం, ఒకసారి సూర్యుడి రూపంలో పూజిస్తాం, ఒకసారి స్కందుడు రూపంలో ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క దేవుడు మొదటి దేవుడుగా వస్తాడు. ప్లీజ్ ఈ పాయింట్ అర్థం చేసుకుంటే కానీ, పరబ్రహ్మ ఎన్నోసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే అది ముద్రించుకుపోవాలని. ఈ పరబ్రహ్మ స్వరూపంలో ఇప్పుడు మనం తెలుసుకుంటున్నది లలిత అనేది. ఈ లలిత అనేది ఏదైతే ఉన్నదో ఇది రివర్స్ ట్రయాంగిల్. రివర్స్ ట్రయాంగిల్ అంటే ఏంది? చిన్న బిందువు నుంచి మొదలెట్టి ఇలా బేస్ వరకు వెళ్ళేటటువంటి త్రిభుజము. ఆ త్రిభుజం అంటే ఏంటి? సృష్టిలోకి వెళ్తుంది, మళ్ళీ సృష్టి చేస్తుంది. అంటే అవ్యక్తంలోంచి వ్యక్త స్వరూపంలోకి తీసుకొస్తుంది. ఎప్పుడైతే వ్యక్త స్వరూపంలోకి వచ్చిందో అప్పుడు ఈ 14 భువనాలను పుట్టించి, ఈ 14 భువనాలలో రకరకాల మనుషులను, జంతువులను, దేవతలను, గంధర్వులను, అందరినీ రకరకాల జీవరాశులను మనకు భగవంతుడు పుట్టించడం జరిగింది. ఆ జీవరాశుల లోపల దేవతలు మనకంటే కొద్దిగా ఎక్స్ట్రా శక్తి ఉన్న వాళ్ళు అంతే. చీమల కంటే మనం గొప్ప, అంత మాత్రం చేత మనం దేవతలం కాదు. కానీ అందరిలో ఉన్నది దేవుడు అంశే. ఇన్ అదర్ వర్డ్స్, పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఉన్నది దేవుడే. ప్లీజ్ ఈ ఒక్క పాయింట్ అర్థమైతే లలిత అంతా అర్థమైపోయినట్టే. పిపీలికాది బ్రహ్మ పర్యంతం. పిపీలికము అంటే చిన్న చీమ నుంచి మొదలెట్టి బ్రహ్మ పరబ్రహ్మ వరకు ఇంకా వేరేది ఏదీ లేదు. అన్నింటిలో ఉన్నటువంటిది ఒకటే స్వరూపము. ఆ స్వరూపము అత్యంత ప్రేమ స్వరూపము. మనందరికీ కూడా ప్రియం జరిగించేది. మనం ఏది కోరుకుంటామో అది జరుగుతుంది. యద్భావం తద్భవతి. సరైనటువంటి భావనలు మన లోపల పెంపొందించుకోవడం ద్వారా మనం భగవంతుడికి దగ్గర అవ్వచ్చు. భగవంతుడు కులముని ఉత్తీర్ణ చేసేవాడు. కులము అంటే మన కుండలిని, అంటే మనలో శరీరాన్ని సాధన ద్వారా ఇలా చక్రంలో పైకి వస్తూ 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 ఇక్కడ సహస్రారానికి మనం చేరుకోగలుగుతాము. దాన్నే లయకరి అని కూడా ఈరోజు మనం తెలుసుకున్నాము. నంది లాంటి స్వరూపానికి కూడా విద్యను అందించి మహానుభావుడుగా నందికేశ్వరుడుగా చేశారు.
దూర్వాసుడు కోపం, కానీ ఆయన ఎన్ని శాపాలు పెట్టినా ఆయన పుణ్యాలు కరిగిపోవు. అటువంటి శక్తిని ఆయనకు అందించారు. ఈ ప్రపంచమంతా మాయా జగత్తు, కానీ ఈ మాయా జగత్తులో జ్ఞాన స్వరూపమై ఉన్నటువంటిది ఒక భగవంతుడే అన్న సత్యాన్ని మనం ఈరోజు తెలుసుకుని మనకు ముక్తిని అందించే మోక్ష స్వరూపిణి, లయ స్వరూపిణి, లజ్జా స్వరూపిణి, అందరు దేవతల చేత పూజింపబడేది అమ్మవారు అన్నటువంటి సత్యాన్ని తెలుసుకుని చాలా గొప్ప విషయాలు తెలుసుకుంటున్నాం. ఇంతకుముందు తెలుసుకున్న శ్లోకాలకి గత 2 వారాలుగా తెలుసుకుంటున్నటువంటి శ్లోకాలకు తేడా ఏంటంటే సాధనకు సంబంధించిన విషయాలు ఇప్పుడు మనం ఎక్కువ తెలుసుకుంటున్నాము. ప్లీజ్ అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు మనం తెలుసుకుంటున్నాం ఎక్కువగా భగవంతుడి యొక్క స్వరూపము అండ్ భగవంతుడి యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మనం ఏమి చేసి సాధన సాధించగలుగుతాము, భగవంతుడి యొక్క ఏ స్వరూపం మనకు సాధనకు ఉపయోగపడుతుంది అన్నటువంటి గొప్ప 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 విషయాలని మనము తెలుసుకుంటున్నాం. సో చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు. అయిపోయింది 142 దాకా వచ్చేసాం కాబట్టి ఎంత, ఇంకొక 40 శ్లోకాలు 10 వారాలు 15 వారాలలో అయిపోతుంది లలితా సహస్రనామము. వన్స్ అగైన్ అందరూ శ్రద్ధగా వింటున్నందుకు కృతజ్ఞతలు. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. సార్ ఈరోజు క్లాస్ మటుకు చాలా మంచిగా ఉంది. థ్యాంక్ యూ సార్. చాలా విపులంగా చెప్పినారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ. ఎవరికైనా చెప్పినటువంటి శ్లోకాలలో కానీ భగవంతుడు తత్వంలో కానీ ఏమన్నా చిన్న చిన్న పదాలు, నేను ఉపయోగించిన పదాలు ఏమన్నా అర్థం కానివి కానీ మొహమాటం లేకుండా అడగండి. చాలా గొప్ప విషయాలను తెలుసుకుంటున్నాం. లలితా సహస్రనామం తెలుసుకోవడమే గొప్ప రహస్య నామాలు ఇవన్నీ కూడా. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. దక్షిణామూర్తి అంటే ఈశ్వరుడు స్వరూపమే కదా? అవును, ఈశ్వరుడు స్వరూపమే. ఈశ్వరుడు స్వరూపమే. అమ్మవారు, అమ్మవారిని కూడా దక్షిణామూర్తి రూపిణి అని అంటారు అన్నమాట. ఎందుకంటే శివుడు శక్తి రెండు వేరు వేరు కాదు. దీపంలో ఉన్న కాంతిని అమ్మవారు అంటారు, దీపంను అయ్యవారు అంటారు. దీపంలో ఉన్న కాంతి రెండు వేరు వేరు కాదు. ఏ విధంగానైతే భగవంతుడు ముందు రూపం లేదు, అవ్యక్త స్వరూపుడు భగవంతుడు. ఆ అవ్యక్త స్వరూపంలోంచి వ్యక్త స్వరూపము మనకు కనిపించింది. భగవంతుడు తనను తాను ప్రకటించుకున్నాడు, మేనిఫెస్టేషన్. ఆ మేనిఫెస్టేషన్ ఎప్పుడైతే భగవంతుడు తనను తాను చూపించుకున్నాడో అప్పుడు ఈ ప్రపంచం మొత్తము తనే ఆక్రమించి తన రూపాన్ని పంపించాడు. కాబట్టి అందులోపల ఉన్నటువంటి మొదటి రూపం, గురువు రూపం ఏదైతే ఉన్నదో అది కూడా భగవంతుడే. గురువు కూడా భగవంతుడే. కృష్ణం వందే జగద్గురుం అంటారు. ఎందుకు? కృష్ణుడు కూడా దక్షిణామూర్తి స్వరూపమే. దేవుడే తన యొక్క స్వరూపాన్నే మనకు గురు రూపంలో అందించాడు. ఒకే రూపము 10 రూపాలుగా ఉండడంలో అర్థమైందంటే ఎవరికి కావాల్సిన శక్తిని అందులోంచి తీసుకుంటామని. ఇప్పుడు దక్షిణామూర్తి అంటే దక్షిణామూర్తికి ఒక ప్రత్యేకమైన శ్లోకం ఉంటుంది. జ్ఞానం కావాలి అనుకునే వాళ్ళు దక్షిణామూర్తిని, లేకపోతే హయగ్రీవుడిని, లేకపోతే శ్యామలాదేవిని, సరస్వతిని, వీళ్ళని పూజిస్తారు. కోరికలు తీరాలి అనుకునే వాళ్ళు వెంకటేశ్వర స్వామిని, శివ పరివారంని, శ్రీరామ పరివారంని, ఇటువంటి వారిని పూజిస్తారు. కాదు నాకు ఆపదల నుంచి నన్ను గట్టెక్కించాలి అంటే ఆంజనేయ స్వామి, నరసింహస్వామి, వీరభద్రుడు, కిరాత స్వరూపంలో ఉన్నటువంటి శివుడు, ఇటువంటి వారిని పూజిస్తారు. ఒక్కొక్క రూపము మనకు ఒక్కొక్క రకమైనటువంటి శక్తిని అందజేస్తుంది. అంటే భగవంతుడి శక్తే ఎన్నో విధాలుగా ప్రపంచమంతా కూడా ఉంది. మనం మొత్తం భగవంతుడిని స్వీకరించాలి అంటే మోక్షం. ఆయనలోంచి కొంచెం కొంచెం శక్తిని తీసుకోవాలి అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటివి. భగవంతుడిని పూర్తి స్థాయిలో అందుకోవాలి అంటే మోక్షం. పూర్తి స్థాయిలో కాదు, నాకు ఆపదలు వచ్చినప్పుడు దేవుణ్ణి పూజిస్తాను, ఓకే పూజించుకో. నాకు కోరికలు తీరడానికి భగవంతుని పూజిస్తాను, పూజించుకో. లేదు నా లోపల ఇంకోటి ఏంటి చెప్పాను, ఆపదలు, కోరికలు, మోక్షం కావాలి అంటే మోక్ష స్వరూపులు. సో భగవంతుడు ఒక్కొక్క రూపంలో మనకు ఒక్కొక్క కోరికను తీరుస్తున్నాడు. దక్షిణామూర్తి స్వరూపంలో మనకు జ్ఞానాన్ని అందిస్తున్నాడు. ఈరోజు తెలుసుకున్నవి, గత వారం తెలుసుకున్నటువంటి శ్లోకాలలో కూడా అజ్ఞానం నుంచి మనను జ్ఞానం వైపుకు నడిపించే రూపాన్ని మనము తెలుసుకున్నాం. జై శ్రీకృష్ణ. అందుకే దక్షిణామూర్తి స్వరూపిణి అంటారు అమ్మవారిని. గురుమండల రూపిణి, దక్షిణామూర్తి స్వరూపిణి, గురుప్రియ, ఇవన్నీ కూడా అమ్మవారి పేర్లు. అందరూ అర్థమయ్యి అడగట్లేదా, లేకపోతే నిద్రలోకి పోయి అడగట్లేదా? సార్ మీ ప్రవచనం చెప్తుంటే మస్తున్నది సార్, మంచి నిద్ర వస్తుంది,
ఆ? 8ంటికే నిద్రపోతున్నాం సార్, మంచిగా 8ంటికే నిద్రపోతున్నాం, బాగుంది. చెప్పండి. అన్నిటికీ ఒకటి లజ్జారంబాది వంచిత ఉమాంబ చెప్పరా ఒకసారి? ఒక్కసారి టీవీ మణి గారు, తర్వాత శ్రీపాద రామలక్ష్మి గారు. టీవీ మణి గారు ఏదో అంటున్నారు. గురుమూర్తి, గురుమండల రూపిణి, గురు రూపిణి, దక్షిణామూర్తి అన్ని ఒకటే అర్థం కింద వస్తాయి కదా. అన్నీ ఒకటే అర్థం కింద వస్తాయి, అన్నీ ఒకటే అర్థం కింద వస్తాయి. అంటే అవన్నీ మనకు ఎందుకు చెప్తారు మరి డిఫరెంట్ శ్లోకాలలో అంటే ఆ శ్లోకం పూరించడానికి కావలసినటువంటి అర్థం వచ్చేలాగా. ఇప్పుడు మనకు అంతకుముందటి రోజు మనము గత వారంది కనుక తీసుకున్నట్లయితే మనకు అజ్ఞానము అంటే సర్వమోహిని అని వచ్చింది, వెంటనే సరస్వతి అని వచ్చింది. సరస్వతి రావాలి అంటే వెంటనే మనకి ఏం కావాలి? శాస్త్రం గురించి కావాలి, శాస్త్రం తెలుసుకోవాలి. ఆ శాస్త్రం ఎట్లాంటిది? రహస్యమైనటువంటిది, దానికి శక్తి కావాలి. కాబట్టి కుమారస్వామి రూపం వచ్చింది. కుమారస్వామి రూపము, రహస్యము, శాస్త్రము, సరస్వతి, వీటన్నిటికీ కూడా సర్వమోహిని అనేటటువంటి అమ్మవారి యొక్క మోహంలోంచి బయటపడడానికి మనకు కావలసినవి. అటువంటి అమ్మవారు ఎలాంటి అమ్మవారు? దేశకాలానికి ఏ విధమైనటువంటి మార్పు చెందకుండా సర్వవ్యాపిని అయినటువంటి అమ్మవారు అని చెప్పేసి మనము 136, 37 శ్లోకంలోనూ తెలుసుకున్నాం. అలాగే ప్రతి శ్లోకానికి ఆ శ్లోకం పూరించడానికి సరైన అర్థంతో ఉన్నటువంటి ఒక గురుమూర్తిని పెట్టారు. ఇవన్నీ వేరు కాదు. ఇప్పుడు మీరు చూసినట్లయితే చాలా పేర్లు అర్థవంతమైనటువంటివి రిపీట్ అవుతున్నాయి, అంతే. రిపీట్ అవుతాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్వ ఉపాధి వినిర్ముక్త అని ఉందనుకోండి. అటువంటిదే మనకు ఇంకోటి కూడా అమ్మవారికి రూపం లేదని ఇంకోటి వస్తుంది చూడండి, నిరూపప్లవ కాదు, ఏదో వస్తుంది, నిరూపాధి ఏదో వస్తుంది. సో అట్లాంటివి అంటే అలాగా మనకు ఆ విధంగా ఏంటంటే ఒకే పేరు మనకు ఆ శ్లోకంలో కావాల్సిన అర్థానికి తగ్గట్టుగా వాడతాం. ఒకే పదము మనము నిజ జీవితంలో కూడా అట్లాగే వాడుతూ ఉంటాం. మనం ఒకే పదాన్ని మల్టిపుల్ సెంటెన్స్లో వస్తుంది కదా, కానీ డిఫరెంట్ అర్థం వచ్చేలాగా అక్కడ చెప్తాం. పదం కూడా డిఫరెంట్ గా మనం ఎలా అయితే మారుతూ ఇది చేస్తూ ఉంటామో అలాగే ఒక్కొక్క శ్లోకంలో ఆ శ్లోకానికి సంబంధించిన గురువు యొక్క లక్షణాన్ని అక్కడ తెలియజేస్తున్నారు. ఇప్పుడు శివుడి భార్య సదాశివ పతివ్రత అని చెప్పారు. ఇటువంటివి మనకి ఎన్ని చోట్ల వచ్చావి అమ్మవారి పేర్లు? ఈవిడ శివుడి భార్య అని చెప్తే అలాంటి పేర్లు ఎన్ని వచ్చాయి మనకు ఒకసారి చూసుకోండి, ఎన్నో చోట్ల. అది కాబట్టి మనం అక్కడ మళ్ళీ అలా మనం గుర్తుంచుకోవాలి. అలాగే కులంనకు సంబంధించినవి ఇంతకుముందు చాలా వచ్చాయి మనకు. మళ్ళీ ఇప్పుడు కులోత్తీర్ణ అని చెప్పడంలో అర్థమైందంటే జ్ఞానము ద్వారా కులమును ఉత్తీర్ణ చేసేది. కులము అంటే కుండలినిలో జ్ఞానము ద్వారా మనము పైకి వెళ్ళగలుగుతాము. వెళ్ళడం ద్వారా మాయని మనము పోగొట్టుకొని తేనె లాంటి భక్తిని మనము ఉపయోగించుకుంటూ ఈ ప్రపంచంలో ఉన్న మన అందరి యొక్క లీడర్ గణ అంబ అంటే గణపతికే తల్లి కాదు, మనందరికి అన్ని గణములకు కూడా తల్లి అయినటువంటి మార్పు చెందనటువంటి కోమలాంగి, మార్పు చెందనటువంటి గురువునకు ప్రియమైనటువంటి అమ్మవారు అని మీనింగ్ వస్తుంది అనమాట. కాబట్టి ఒకటే రకమైన మీనింగు, కాకపోతే ఆ శ్లోకాన్ని బట్టి కొద్దిగా మార్పు ఉంటుంది అంతే. అట్లా. జై శ్రీకృష్ణ. ఇందాక క్వశ్చన్ వచ్చింది శ్రీపాద రామలక్ష్మి గారు. లజ్జ అంటే ఏంటి చెప్పండి? లజ్జ అంటే ఏంటి? సిగ్గు. లజ్జ అంటే సిగ్గు. సిగ్గు అంటే ఏంటి? ఒక మృదువైన భావము. ఒక మంచి పని చేసినా ఒక చెడ్డ పని చేసినా మన లోపల కలిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి భావము. ఇదే మాటని మనం ఇంకొకసారి కూడా లలిత సహస్రనామం లోపల తెలుసుకున్నాము. లజ్జ అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అది చాలా గొప్ప లక్షణము. ఎందుకు గొప్ప లక్షణము? ఇందాక చెప్పినట్టే అది మంచికైనా చెడుకైనా అటువంటి స్వరూపం మనకు అందిస్తుంది. ఆ మృదువైనటువంటి స్వరూపాన్ని అందిస్తుంది. తప్పు చేసినప్పుడు మనము బాధపడేలాగాను, తలకాయ దించుకునేలాగాను, ఒప్పు చేసినప్పుడు ఎవరైనా పొగిడితే కూడా సిగ్గనిపించే ఊరుకో ఇంకేం పొగుడుతావు అంటే నన్ను ఎవడో అన్న నాగార్జునలాగా ఉన్నావు అని నాకు సిగ్గేసింది. లేదు ఊరుకో అని అంటే నాకు ఉన్నాను అనిపిస్తుంది, ఎక్కడో ఉంది, కానీ ఎవరో అంటే నాకు సంతోషం అన్నమాట, లజ్జ. సో అట్లాగా మనం ఎవరైనా పొగిడినా ఎవరైనా తిట్టినా కూడా మనకు వచ్చేటటువంటిది లజ్జ. ఇక రంభ, ఆది, వందిత. రంభ అంటే ఎవరు? రంభ, ఊర్వశి, రంభ ఆది, రంభతో సహా మిగతా అప్సరసలందరూ ఎవరైతే నీళ్లతో తయారైనటువంటి స్వరూపం ఉన్నటువంటి వారు అమ్మవారి దగ్గర లాస్యం నేర్చుకున్నారు. అంటే శివుడు పార్వతి ఇద్దరు డ్యాన్స్ చేస్తున్నారు. ఒకసారి ఏమైందంటే అమ్మవారికి ఒక తామస రూపం వచ్చిందన్నమాట. తామస రూపం మనము ఈ లలిత సహస్రనామం ప్రారంభించుకున్నప్పుడు కూడా ఒకసారి తెలుసుకున్నాం. అమ్మవారి లోపల కొన్ని తప్పు బీజములు పడడం వల్ల భగవంతుల్లో చెడు భావాలు కూడా, తామస భావాలు కూడా కలుగుతాయి. ఆ తామస భావం కలిగి అమ్మవారు నృత్యం చేస్తున్నప్పుడు అప్పుడు శివుడు కూడా వచ్చేసి ఎలా మరి ఇప్పుడు ఆవిడ చేస్తున్నటువంటి నృత్యం వల్ల ప్రపంచమంతా కూడా అల్లకల్లోలం అవుతుంది. అప్పుడు శివుడు కూడా ఆవిడతో పాటు నృత్యం చేస్తాడు.
చేసి మన ఇద్దరిలో ఎవరి కాంపిటీషన్ చూద్దామని చెప్పేసి కాంపిటీషన్ చేస్తారు. ఆ కాంపిటీషన్ లోపల పురుషులు మాత్రమే ఎగరగడిగే జంపులు కొన్ని ఆయన జంపింగ్లు చేస్తుంటారు. చేస్తుంటప్పుడు స్త్రీగా తను ఆ జంప్స్ చేయలేదన్నమాట, ఆ గంతులు వేయలేదు. వేయకపోయడంతో అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే, ఈ గంతులు వేయలేకపోయాను కాబట్టి అభినయం ద్వారా, అంటే కళ్ళ ద్వారా, నోటి ద్వారా, దీన్నే మనం ఏమన్నాము సాత్విక భావాలు, తర్వాత అంటే మనసుతో వచ్చే భావాలు, తర్వాత వాచక భావాలు, తర్వాత కళ్ళు ఇవి అవి తిప్పే అభినయ భావాలు, తర్వాత కైశకి అంటే కేశములతో వచ్చినటువంటిది అంటే మనస వాచ కర్మణ అలంకారంలో ఈ 4 రూపాలలో చేయగలిగే అభినయాన్ని తీసుకొచ్చినటువంటిది అమ్మవారు. కాబట్టి శివుడు ఏ విధంగానైతే నృత్యానికి ఆద్యుడో, మొదటివాడో, అమ్మవారు అభినయానికి కూడా ఆద్యురాలు అన్న విషయాన్ని తెలుసుకుంటుంది. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. శివుడు డ్యాన్స్కి మూలం, నటరాజు అంటారు, కానీ అమ్మనేమంటారు, నటేశ్వరి అంటారు. ఇద్దరు ఈక్వల్. కానీ పురుషులు చేయలేని కొన్ని పనులను ఆవిడ చేసి చూపించింది. కనుబొమ్మలను ఎగరేయడం ద్వారా, నుదుటిని ఇది చేయడం ద్వారా, సరైనటువంటి వాచకం ద్వారా, సరైనటువంటి నృత్యం ద్వారా, సరైనటువంటి ముఖ కవలికల ద్వారా, కేశముల యొక్క అలంకరణ ద్వారా, కేశములు ఇలా విరబోసుకుంటే బాధలో ఉన్నట్టు, అందంగా అలంకరించుకుంటే శృంగార భావములు, ఇలా గట్టిగా కట్టుకుంటే వీరభావములు, చక్కగా ముడి వేసుకుని కూర్చుంటే శాంత భావములు, ఇలా నవరసాములను కేవలము కేశముల ద్వారా భగవంతుడు మనకు చూపించేటటువంటి అవకాశం. అంటే ఈ నృత్య విద్యను ఎవరిచ్చారు? భరతముని అనే ఆయన నాట్యశాస్త్రం అని చెప్పేసి ఒక బుక్ రాశారు. ఆ నాట్యశాస్త్రం లోపల రాసినటువంటి భావాలన్నీ కూడా పరమేశ్వరుడి దగ్గర నేర్చుకుని రాసినటువంటివి అన్నమాట. పరమేశ్వరుడు అంటే అమ్మవారు వేరు కాదు. అందులోపల ఆయన చెప్పినటువంటి భావాలు నేను ఈరోజు చెప్పాను. సాత్వతి అంటారు వాటిని. భారతి అంటే వాచకము, ఆరభటి అంటే యాక్షన్ కర్మ, కైశకి కేశాలతో సంబంధించింది, కౌశకి కాదు కైశకి అంటే కేశములకు సంబంధించినటువంటిది అన్నటువంటి ఒక అర్థం అన్నమాట. ఈ 4 రూపముల స్వరూపము అమ్మవారి యొక్క డ్యాన్సు. ఈ డ్యాన్సును చేయగలిగిన వారు, అమ్మవారి నృత్యమును చేయగలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రంభ మొదలైనటువంటి వారు, వారి చేత ఈవిడ వందనము చేయబడినది అని అర్థం అన్నమాట. అర్థమైందా? వారందరూ కూడా అమ్మవారికి దండం పెట్టి చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు లేడీస్ చేసే డ్యాన్స్ను ఆవిడ పుట్టించింది లాస్యము అనేటటువంటి రూపంలో. ఎవరిపైన లాస్య అని ఉంటే మీరు ఫస్ట్ గుర్తుంచుకోవాలి, లాస్య అంటే ఇది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. లయబద్ధమైనటువంటి కదలికలు, అభినయము, ఈ రెండు కలిపితే లాస్య. లయబద్ధమైన కదలికలు అండ్ ముఖ కవలికలు, ఇవన్నీ కూడా. జై శ్రీరామ్. నెక్స్ట్ ప్రశ్న. ఏంటంటే ప్రపంచంలో మనకున్నటువంటి ఇప్పుడు ముఖ్యంగా భగవంతుని ఎందుకు పూజించాలి అనే దానికి ఒకటే అర్థం ఏంటంటే, ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉండదు, రేపు ఉన్నట్టుగా ఎల్లుండి ఉండదు. ప్రతిరోజు ఇవాళ ఆనందంగా ఉంటే ఇదే ఆనందం కొనసాగితే బాగుంటుంది అని అనుకుంటే కొనసాగదు. అది నిత్య జీవితంలో, లౌకిక విషయాలలో. కానీ పరలౌకిక విషయంలో ఏదైతే సత్ చిత్ ఆనందం అని మనం చెప్పుకుంటున్నామో, సత్యవంతమైన చైతన్యవంతమైన ఆనందం ఏదైతే మనం ఇవాళ తెలుసుకున్నామో, ఆనంద కలిక, చిత్ కళ ఆనంద కలిక, ఆ ఆనంద కలిక ఏదైతే అది మన స్వరూపం అమ్మవారో, ఆ ఆనందం కనుక పొందితే చైతన్యవంతమైన ఎప్పుడూ ఆనందంగా ఉండేటటువంటి శక్తికి వెళ్తాము. మానవుడికి కేవలం కొన్నిసార్లు మాత్రమే తట్టుకోలేనంత ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది. అవి కేవలం సృష్టి ప్రారంభం కోసం మాత్రమే వచ్చేటటువంటి ఆనందము. అదే ఆనందాన్ని కొద్దిగా ఊహించుకోండి, అలా ఎప్పటికీ ఉంటే ఎంత బాగుంటుంది. అది కేవలం ఒక శాంపుల్. ఆ శాంపుల్కి ఇప్పుడు మనకు కావలసినంత స్టాక్ ఉందనుకోండి, భగవంతుడి దగ్గర అంత స్టాక్ ఉంది, ఎప్పటికీ మనల్ని ఆనందంగా ఉంచగలిగే స్టాక్ ఉంది. కానీ మనం ఆ ఆనందాన్ని పొందకుండా, అంటే ఒక జలాశయంలో పెట్టుకుని చిన్న గ్లాసుడు నీళ్ళ కోసం పక్కవాడిని అడుగుతున్నట్టుగా ఉందన్నమాట. ఆ విషయాన్ని లలిత సహస్రనామం మాటి మాటికి మనకు గుర్తు చేస్తుంది. నీ అసలు స్వరూపము ఆనంద స్వరూపము. ఆ అసలు స్వరూపం కొరకై నువ్వు పోరాడాలి. ఈ భవబంధాలను వీలైనంత తొందరగా నువ్వు తెంచుకోవాలి. భవబంధాలలోంచి బయటికి వస్తే తప్ప నిజమైన ఆనందం దొరకదు. ఇక్కడ దొరుకుతున్న ఆనందం ఎట్లాంటిది అంటే, ఇంతకుముందు మనం తెలుసుకున్న కథలాగా ఒక కుక్క ఒకళ్ళ ఇంట్లోకి వచ్చి దొంగతనంగా అన్నం తింటుందట. అది అన్నం తింటుంది కానీ దాని చూపంతా బయటనే, ఎప్పుడు యజమాని వచ్చి నెత్తి మీద కొడతాడో అని చెప్పి. ఏదో ఒకరోజు యజమాని వచ్చి నెత్తి మీద కొడతాడు, తల పగులుతుంది. మిగతా సమయాలలో భయం, చివరికి మరణం.
మనిషి జీవితానికి కుక్క జీవితానికి తేడా ఏంటి ఆలోచించండి. నిరంతరము భయపడుతూ ఏమి లాభము? ప్రపంచంలో ఎంతోమందిని ఇష్టమున్నా లేకున్నా కూడా వారందరితో కలిసి తిరుగుతూ ఉంటాము. దానివల్ల ఏం జరుగుతుంది? ఒక స్టేజ్ తర్వాత 50 ఏళ్ళ తర్వాత నేను చెప్తున్నది జరగడం వల్ల ఏమవుతుందంటే, మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినము దుఃఖం అందనేనా. ఎందుకు ఎప్పుడూ మనం మనుషులతోటే బాగుండి వాడు ఏమన్నా భరించి ఇంటికి వచ్చి గింజుకొని చచ్చి ఇవన్నీ అవసరమా? కాబట్టి ఏంటంటే, సమాజానికి దూరం అవుతూ భగవంతుడికి దగ్గర అవ్వాలి. అంటే మన మనసు స్టేబుల్గా ఉండాలి. 10 మందిని కలిస్తే 10 ఆలోచనలు వస్తాయి. దాని బదులు ఒకే ఆలోచన, ఇప్పుడు ఇవాళ నేను చెప్పినటువంటి ప్రతి మాటని ఆలోచిస్తూ ఉంటే అందరిలో దైవ స్వరూపాన్ని చూడగలుగుతాం. ఎందుకంటే ప్రపంచమంతా ఒక్కలాగా ఉండదు. అదొకటే గుర్తుంచుకోండి, ప్రపంచమంతా ఎప్పుడు ఒక్కలా ఉండదు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి వేరువేరుగానే ఉంటాడు. ప్రతి మనిషి ఆలోచన దృక్పథం వేరువేరుగానే ఉంటుంది. కాబట్టి మీరు ఎవరి నుంచి ఆశించడం మీరు ఆశించకూడదు. అలా ఆశించకుండా మీరు జీవితంలో కనుక కొనసాగగలిగితే నిజమైనటువంటి ఆనందం వైపు అడుగులు వేస్తున్నట్టే. మీరు ఆశిస్తూ ఆగిపోతే అక్కడే ఆగిపోతారు జీవితంలో. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. జై శ్రీకృష్ణ. ఒక 1 minute చూద్దాము. ఎవరికి ఏం ప్రశ్నలు లేకపోతే ఈరోజు ప్రవచనాన్ని ముగించుకుందాం. రేపు పొద్దున్న 10:30కి మన భగవద్గీత 15వ అధ్యాయంది క్రాష్ కోర్సుది ఉంది. తర్వాత సోమవారం నుంచి సంగీత మేడం 1వ అధ్యాయం నుంచి భగవద్గీత మొదలెడుతుంది. గీతా పరివార్ యొక్క కంటెంట్ యూజ్ చేసుకుంటూ అదే టోను అదే పద్ధతిని యూజ్ చేసుకుంటూ ఆవిడ చెప్తారు. ఇప్పటి నుంచి సుమారుగా 9 నెలల నుంచి 1 year పాటు నేర్చుకోవచ్చు. నేర్చుకునే వాళ్ళు తప్పకుండా నేర్చుకోండి. మధ్య లోపల భగవద్గీత ప్రవచనాలు నేను చెప్తూ ఉంటాను. ఇంకా మధ్య లోపల అంటే బహుశా బుధవారము, ఇది కూడా ఆగస్టు తర్వాత వచ్చే బుధవారం నుంచి అందులోపల మనము ఉపదేశ సారంని తెలుసుకుంటాం. ఉపదేశ సారము భగవద్గీత 2 ప్యారలల్గా వెళ్తాయి. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను వినండి. రేపు పొద్దున్న 10:30కు మన 15వ అధ్యాయంది 3వ భాగము కొనసాగుతుంది. మొదట 2 భాగాల్లో ఏం నేర్చుకున్నామంటే ఏం నేర్చుకోలేవు, ఉపోద్ఘాతమే నేర్చుకున్నాము. రేపైనా కనీసం ఒక 3-4 శ్లోకాలు నేర్చుకుందాం రేపు పొద్దున్న. ఇక భగవద్గీత కొనసాగుతుంది. భగవద్గీత మండే నుంచి 1వ అధ్యాయం నుంచి ప్రారంభమవుతుంది. అది అందరూ కూడా తప్పక నేర్చుకోండి. సమయం ఉన్న వాళ్ళు నేర్చుకుంటూ ఆ టోన్కి అలవాటు పడినట్లయితే ఉపయోగం. అదొక 1 year పాటు కొనసాగుతుంది. ప్రతి అధ్యాయ వివరణ అధ్యాయం మధ్య లోపల నాకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు చెప్తూ ఉంటాను. ఎవ్రీ బుధవారము ఒక 2 నెలల తర్వాత నా పరీక్షలు అయిపోయిన తర్వాత ఎవ్రీ బుధవారము ఉపదేశ సారం చెప్పడం అంటూ జరుగుతుంది. ఉపదేశ సారము భగవద్గీతకు దాదాపు సమానమైనటువంటి జ్ఞానం ఉంటుంది. ఆ ఉపదేశ సారాన్ని కూడా మనము భగవద్గీత క్లాస్లోనే తెలుసుకుంటాము. జై శ్రీకృష్ణ. 30 secondsలో ఏం ప్రశ్న లేకపోతే ఈరోజు ముగించుకుందాం. సంగీత మేడందే రేపు ఎన్నింటికి నాకు తెలియదు. 10 నా క్లాస్ అయితే 10:30 అని చెప్పి పెట్టినట్టున్నాను. సంగీత మేడంది 12 అనుకుంటా క్లాసు. 12 సంగీత రేపు లేదు. ఆవిడ మండే టు ఫ్రైడేనే పెడుతుంది అనుకుంటా ఆవిడ. సో మండే టు ఫ్రైడేనే ఉంటాయి ఆవిడ క్లాసులు. సో అందులోపల నేను ఎప్పుడు ఇది అంటే ఏమంటారు, నేను రేపు తీసుకునేది మాత్రం 10:30కు తీసుకుంటాను. ఎల్లుండి మామూలుగానే సంస్కృతం క్లాసు ఉంటుంది. ట్యూస్డే బదులుగా ఈసారి సండే నాడు 11 o'clockకి పెడుతున్నాను. ఎందుకంటే నాకు మళ్ళీ ఎలక్షన్ రిజల్ట్స్ రోజు నాడు ట్యూస్డే నాడు బిజీగా ఉంటాను. పార్టీ పనులు అవి చాలా ఉంటాయి. సో కాబట్టి కుదరదు. కాబట్టి రేపు 10:30కు అందరూ భగవద్గీత క్రాష్ కోర్సు ప్రోగ్రాంలో భాగంగా 15వ అధ్యాయం యొక్క 3వ భాగాన్ని తెలుసుకుంటాము. అది మనం చాలా విపులంగా తెలుసుకుంటున్నాము, చాలా సమగ్రంగా తెలుసుకుంటున్నాము. సమగ్ర భగవద్గీత మనము ఇలాగే నేర్చుకుంటాం. ఇంకా ఈ 1 year పాటు ఒక రోజులో అవగొట్టట్లు ఏ చాప్టరు ఒక రోజులో అవ్వదు. ఇంతకుముందు ఎప్పుడు కూడా మనం 1, 2, 3 భాగాలలో ప్రతి అధ్యాయము తెలుసుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు మాత్రం భగవద్గీత మనం సుమారుగా 1 year పాటు, ఇంతకుముందు 50 క్లాసులు తీసుకున్నట్లయితే ఇప్పుడు 150 క్లాసులలో మనం దాదాపుగా తెలుసుకుంటాం. సో కాబట్టి చాలా విపులంగా మనము అందులో ఉన్న సారాన్ని తెలుసుకుంటూ దాన్ని ఉపదేశ సారంతో కంపేర్ చేస్తూ తెలుసుకుంటాము. కాబట్టి ఇప్పుడు మీకు 3 లాభాలు. భగవద్గీతలో ఒకటేమో 1వ అధ్యాయం నుంచి నేర్చుకుంటారు. రెండోది దాని అర్థము చాలా విపులంగా తెలుసుకుంటాము. ప్రతి పదం యొక్క అర్థం కూడా తెలుసుకుంటూ నేర్చుకుంటాము. మూడవది ఉపదేశ సారం కూడా నేర్చుకుంటాము. ఇది భగవద్గీత 12 గంటలకు ఏదైతే సోమవారం నుంచి ప్రారంభమవుతుందో అందులో. రేపు మాత్రం నా ప్రవచనమే ఉంటుంది. రేపు మేడంది క్లాస్ ఉండదు. ఆవిడ మండే టు ఫ్రైడే మాత్రమే తీసుకుంటారు. జై శ్రీకృష్ణ. మీనింగ్ ఉపదేశ సారం
ఉపదేశ సారం లోపల మొదట మీకు కర్మయోగము, తర్వాత భక్తి యోగము, తర్వాత రాజయోగము, తర్వాత జ్ఞానయోగము, ఈ 4 యోగాలు 30 శ్లోకాల లోపల రమణ మహర్షి సులభంగా అందించారన్నమాట. ఎందుకు అందించారు? ఎందుకంటే భగవద్గీత 700 శ్లోకాలు, దాన్ని ఇంకా సులభంగా అందిద్దాము అని చెప్పేసి ఆయన అందించిన దాన్ని ఉపదేశ సారము అంటారు. అది మనం తెలుసుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక్కడ భగవద్గీతకి మీనింగ్ కూడా చెప్తారా అసలు? భగవద్గీతకి మీనింగ్ చెప్తాం, అదే కదా అంటున్నది. 12-15 ఇప్పుడు ఆల్రెడీ తెలుసుకుంటున్నాం మనం కదా. మీరు ఆర్ యూ పార్ట్ ఆఫ్ దోస్ సెషన్స్ 12-15? అయితే అదే కంటిన్యూ అవుతుంది మనకు. అదే 1వ చాప్టర్ నుంచి కొనసాగుతుంది. 1వ చాప్టర్ నుంచి ఇప్పుడు ఆవిడ నేర్పిస్తూ ఉంటారు. నాకు వీలైన ప్రతిసారి నేను క్లాసులు తీసుకుంటూ ఉంటాను. వారానికి 1 కానీ 2 కానీ క్లాసులు తీసుకుంటూ మనం అది ఒక 1 year పాటు 1.5 year పాటు కొనసాగించుకుంటాం భగవద్గీత కార్యక్రమాన్ని. మధ్య మధ్యలో ఉపదేశ సారం కూడా చెప్పుకుంటూ భగవద్గీతకు ఉపదేశ సారానికి కంపారిజన్ చెప్పుకుంటాం. రోజు శ్లోక పఠనం ఉంటుంది ఆవిడ ద్వారా, సంగీత ద్వారా. గురువు గారు, మీరు ఇందాక భవబంధాల నుంచి దూరంగా ఉంటేనే భక్తి మార్గం దొరుకుతుంది అన్నారు. అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ గృహస్థాశ్రమం అటాచ్మెంట్స్ నుంచి దూరంగా ఉండాలన్నా, లేకపోతే కరెక్ట్ అంతే. సామాజిక అంటే అన్నీ కూడా సమాజం అంతా ఇప్పుడు గృహస్థాశ్రమం అంటే ఏంటి? అన్నిటికంటే గొప్ప ఆశ్రమాన్ని గృహస్థాశ్రమము అంటారు. ఎందుకంటే గృహస్థాశ్రమమే మిగతా ఆశ్రమములన్నిటికీ కూడా మూలము. ఉదాహరణకి మీకు 4 ఆశ్రమాలు ఉన్నాయి. బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థ ఆశ్రమము, వానప్రస్థ ఆశ్రమము, సన్యాస ఆశ్రమము. బ్రహ్మచర్య ఆశ్రమము అంటే మీరు ధర్మం నేర్చుకునే ఆశ్రమంని బ్రహ్మచర్య ఆశ్రమం అంటారు. అంటే మొదటి 20 ఏళ్ళు 25 ఏళ్ళు స్కూళ్ళల్లో, కాలేజీలో, సమాజంలో నేర్చుకునే వాటిని ధర్మము లేదా బ్రహ్మచర్యము అంటారు. బ్రహ్మచరించినట్టుగా, బ్రహ్మచర్యము అంటే ఏంది? బ్రహ్మచరించినట్టుగా, బ్రహ్మ యొక్క మార్గంను తెలుసుకునేదాన్ని బ్రహ్మచర్యము అంటారు. అది మనము మొదటి 25 ఏళ్లలో నేర్చుకుంటాము. తర్వాత 25 నుంచి 50 వరకు వచ్చేటటువంటి ఆశ్రమంని గృహస్థ ఆశ్రమము అంటారు. గృహస్థ ఆశ్రమంలో మనం ఏం చేస్తామంటే గృహంను నడిపిస్తాము. అంటే గృహం ద్వారా సమాజాన్ని కూడా నడిపిస్తాము. సన్యాసులను పోషిస్తాము. వానప్రస్థంలో ఉన్న వాళ్ళకి ఎవరో మాట్లాడుతున్నారండి, ప్లీజ్. గృహస్థాశ్రమంలో మనం ఏం చేస్తాము? మన ఇంటిని నడిపించుకుంటూ, సమాజాన్ని నడిపిస్తూ, బ్రహ్మచారులకు కూడా చదివిస్తూ, మన పిల్లలకు కూడా ధర్మం నేర్పిస్తూ, ఇలా అన్ని ఆశ్రమములకు కూడా గృహస్థాశ్రమం చాలా గొప్ప ఆశ్రమం. గృహస్థాశ్రమంలో ఎక్కువ పుణ్యం చేసుకునే అవకాశం ఉంది. అయితే 50 ఏళ్ళ తర్వాత, అంటే 50 అంటే ఎగ్జాక్ట్లీ 50కి కట్. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరో వద్దు క్వశ్చన్ అడిగింది కూడా ఆవిడే కదా. నేను మాట్లాడటం లేదండి. మీ ఇంట్లో వెనక ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎవరు లేరండి. సరే. అయితే గృహస్థాశ్రమం లోపల ఏం జరుగుతుంది? మిగతా ఆశ్రములు, బ్రహ్మచర్య ఆశ్రమము, వానప్రస్థ ఆశ్రమము, సన్యాస ఆశ్రమము అనే 3 ఆశ్రమములకు కూడా సపోర్ట్ చేసేది గృహస్థాశ్రమం. కాబట్టి అన్నిటికంటే కూడా గొప్ప ఆశ్రమం. అయితే గృహస్థాశ్రమము ఒక స్థాయి తర్వాత తగ్గించుకోవాలి. ఎప్పుడు తగ్గించుకోవాలి? ఎప్పుడైతే మనకు బేసిక్ బంధాలు పోయినప్పుడు, అంటే బేసిక్ బాధ్యతలు తగ్గినప్పుడు. బంధాలు కాదు, బాధ్యతలు. బేసిక్ బాధ్యతలు అంటే ఏంటి? అంటే మన పిల్లలని సమాజంలో నిలబెట్టగలిగితే చాలు, ఇక మళ్ళీ వాళ్ళు చూసుకుంటారు. ఇక వాళ్ళ వెనకాల పడి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి మనవలను ఎత్తుకొని, మనవరాలను ఎత్తుకొని, మళ్ళీ వాళ్ళ కోసం అని చెప్పి మన పనులన్నీ మానుకొని, నాకు మనవడు పుట్టాడు నేను ఇంకా అన్నీ మానేస్తున్నాను, మనవరాలు పుట్టాను పూజలు మానేస్తాను, ఇవన్నీ చేయడం చాలామందిలో మనం చూస్తూనే ఉంటాం. మా అమ్మ ఫ్రెండ్ ఒక ఆవిడ ఉండేది. ఆవిడ సమాజాన్ని వదిలేసి, భర్తను వదిలేసి, అందరినీ వదిలేసి ఆవిడ ఒక ఆశ్రమంలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయితే ఆ ఆశ్రమంలో చాలా బాగా ఉన్నారు, ఎన్నో గొప్ప గొప్ప విషయాలు నేర్చుకున్నారు. ఇంతలోకి ఏమైందంటే కూతుర్ల బాధ్యత పడడం వల్ల మళ్ళీ వచ్చి కూతుర్లకు పెళ్లి చేయడం జరిగింది. కేవలం పెళ్లి మాత్రం చేసి వెళ్ళిపోదాం అనుకుంది. పెళ్లి చేయగానే కూతురికి ప్రెగ్నెన్సీ, తర్వాత వెంటనే ఆ పిల్లాన్ని మనవన్ని చూసుకోవాల్సిన అవసరం. ఇక మనవడు పుట్టిన తర్వాత ఆవిడ సమాజంలోకి వచ్చేసింది పూర్తిగా. తన భక్తి బాధ్యతలు అన్నీ మర్చిపోయింది. పిల్లాన్ని మనవన్ని చూసుకుంటూ అంటుంది అనమాట. ఈ మోహంలో పడిపోయాను అని చెప్పి బాధపడుతుండేది మా అమ్మ దగ్గరికి వచ్చి. కాబట్టి మోహం అనేది చాలా ఎక్కువ ఇదిగా చెప్తుంది. వాల్మీకి ఆశ్రమంలో లవుడు, కుషుడు వీళ్ళు తిరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి లోకల్ సన్యాసులు అందరూ బెంగ పెట్టుకుంటారు. వీళ్ళు మనని మోహం అనేటటువంటి జాల్ అంటే ఏమంటారు, వలలోకి మనల్ని లాగుతున్నారా అని చెప్పి వీళ్ళందరూ బెంగపడిపోతారు. ఇప్పుడు వాళ్ళని ప్రేమిస్తూ మనమందరం కూడా మోహంలో పడిపోతామా అని చెప్పేసి బెంగపడ్డారు. అన్నీ వదిలేసినటువంటి జడభరతుడు కూడా మోహం వల్ల ఒక జింక రూపాన్ని పొందడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఒక స్టేజ్ తర్వాత డిటాచ్మెంట్ పెంచుకోవాలి. ఎట్టి పరిస్థితులలో కూడా
మన దగ్గర ఉన్నటువంటి బంధాలను తగ్గించుకోవాలి, సమాజంతో ఉన్నటువంటి బంధాలను తగ్గించుకోవాలి. అది ఒక రోజులో చేయలేం కాబట్టి 50 నుంచి అలవాటు చేసుకుంటే కనీసం 55కైనా పోతుంది. అసలు అలవాటు చేసుకున్న వాళ్ళకి ఎప్పటికీ పోదు. నా కొడుకు పెళ్లి చేశాను 1000 మంది వచ్చారు, నా కూతురు పెళ్లి చేశాను 1,00,000 మంది వచ్చారు, ఎవడు పట్టించుకోడు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఎవడు పట్టించుకోడు. ఆ పెళ్లి కూడా నిలబడుతుందో లేదో గ్యారంటీ లేదు. 6 నెలల్లో విడాకులు తీసుకుంటున్న సంబంధాలు ఎన్నో, తర్వాత కోర్టు కేసులు, గొడవలు, వీళ్ళ గొడవలు, వాళ్ళ గొడవలు, ఎన్ని మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళనే అడగండి, ఎక్కువ ఎవరో వెళ్ళక్కర్లేదు. వాటన్నిటిలో మళ్ళీ ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. మీ బాధ్యత ఎంతవరకు పిల్లల్ని పెంచి సమాజంలో చక్కటి సిటిజన్స్గా ఉంచడం వరకు. ఇంకా తర్వాత మీరు అనవసరమైనటువంటి బాధ్యతలు తీసుకుంటూ ఉన్నట్లయితే సమాజంలో ముందుకెళ్ళడం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటి విషయము. కాబట్టి సమాజంలో ఎప్పుడూ కూడా మనము మన బాధ్యతలు గనక చేసినట్లయితే చేసినట్లయితే మళ్ళీ మనం సమాజం గురించి ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. ఎప్పుడైతే మనము మళ్ళీ మనవరాళ్ళు సమాజము అని చెప్పేసి పెట్టుకుంటామో మళ్ళీ మనం వాటి లోపల డ్రాగ్ చేయబడతాము. అప్పుడు మనం సమాజం నుంచి బయటికి రావడం అనేటటువంటిది దాదాపు అసంభవము. కాబట్టి ఏంటంటే అందరికీ దూరంగా ఉండగలగాలి. 50 ఏళ్ళు దాటినాయి అంటే అందరికీ దూరంగా ఉండగలిగే స్థాయికి వెళ్ళడమే భవబంధాల నుంచి దూరం అవుతూ భగవంతుడికి దగ్గర అవ్వాలి. ఎందుకంటే మనకు ఉన్నటువంటిది ఒకటే, అందులోపల ఏది నింపుతే అదే. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ ఉంది, ఇందులో నీళ్లు నింపితే నీళ్లు ఉంటాయి, కూల్ డ్రింక్ నింపితే కూల్ డ్రింక్ ఉంటుంది, నూనె నింపితే నూనె ఉంటుంది, ఏది నింపితే అదే. కాబట్టి ఏంటంటే మనం మన లోపల భక్తిభావాన్ మధుమతి అని ఎందుకన్నారు? నది అలా వెళ్ళిపోతూ ఉండాలి, సముద్రం వైపుకు ప్రయాణం చేస్తూ ఉండాలి. జై శ్రీకృష్ణ. అర్థమైందో కాలేదో తెలియదు కానీ నా మనసులో ఉన్న భావాలు చెప్పాను. అర్థమైందండి. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. మధ్యలో ఆగిపోయినప్పుడు మళ్ళీ అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? వచ్చే జన్మలో మంచి జన్మ వస్తుంది. ఎవరైతే శ్రద్ధ ఉండి సాధన వైపు మొదలెడతారో వాళ్ళు తప్పకుండా ముందుకెళ్తారు. అయితే పతనమైన వాళ్ళ సంగతి ఎట్లాగా అంటే అది కొద్దిగా రిస్క్. మనకు ఎంత పతనం అయ్యారు అనేది మనకు తెలియదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మనవళ్ళు మనవరాళ్ళు మళ్ళీ మన ముని మనవళ్ళు అటు సైడ్ వెళ్ళిపోయిన తర్వాత తప్పని నేను అనడం లేదు. ఏమవుతుందంటే ప్రేమ తట్టుకోలేము. మా అమ్మ నా కొడుకుని ఎప్పుడు తన దగ్గరే ఉంచుకునేది. నేను మా భార్య మేము మద్రాసులో ఉద్యోగం చేస్తునే వాళ్ళం. మా పిల్లోడు అమ్మ దగ్గరే ఉండేవాడు అన్నమాట. వదిలేది కాదు మా అమ్మ, నాకు కావాల్సిందే అని చెప్పేసి ఉంచుకున్నది. మేము అమెరికాకి వెళ్ళిపోయాం, అయినా కూడా మా అమ్మ మనవాడిని ఇవ్వలేదు. సో తర్వాత 2 years తర్వాత వచ్చి మళ్ళీ అమెరికాకు వచ్చి మా అమ్మ మా పిల్లాన్ని మాకు అందజేసింది. అందజేసిన తర్వాత వచ్చిన తర్వాత ఎన్నో రోజుల పాటు బెంగ పెట్టుకుంది. పక్కన దిండు పెట్టుకొని అయ్యో పిల్లాడు కింద పడిపోతున్నాడేమో. ఇవన్నీ తప్పు. మన కళ్ళ ముందు చేస్తున్నటువంటి తప్పులు చూసైనా మనం మారాలి. తప్పంటే ప్రేమించడం తప్ప అంటే ఈ ప్రేమని భగవంతుడి పైన పెట్టి చూడాలి అని నేను అంటాను. అది ఒక రోజులో వచ్చేది కాదు. చెప్పడం చాలా సులభం, కానీ ఇప్పుడు కొన్ని ఏళ్ళుగా సాధన చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఎంతో సులభం. మనం ఎంతో ఇష్టమై ఆత్మీయులు చాలా ప్రాణానికి ప్రాణంగా ఉన్న కొద్ది మందిని వదిలేసి కొద్ది మందిని పట్టుకొని మిగతా అందరిని వదిలేయాలి. ఇది నేను చెప్తే నాకు తెలుసు, నేను చాలా కష్టమైన పని చెప్తున్నాను అన్న విషయం నాకు తెలుసు. కానీ దయచేసి అర్థం చేసుకోండి, మనసుతో అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది బుద్ధితో అర్థం కావడం కూడా కష్టం. ఒకసారి ఏమవుతుందంటే మైండ్ ఒప్పుకోదు, మైండ్ లాజికల్గా థింక్ చేస్తుంది. కానీ మనసుతో అర్థం చేసుకోండి. ఇది చాలాసార్లు ఏంటంటే బుద్ధితో అర్థం చేసుకోవాలి, కానీ ఇది ఒక్కటి మాత్రం మనసుతో అర్థం చేసుకోండి. సమాజం ఎప్పుడూ మనకు సేమ్ ఒకేలాగా ఉండదు. ఇవాళ ఎంతో ఇష్టపడి ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక ఇల్లు కట్టుకుంటారు, రేపు సచ్చేటుగా కొట్లాడుకుని విడిపోతారు. ఇల్లు కట్టుకున్న తర్వాత శత్రువులాగా మిగిలిపోతారు. అర్థం చేసుకోండి అంతే, మనసుతో అర్థం చేసుకోండి. నేను చెప్పిన మాటలు మనసుతో అర్థం చేసుకోండి. దేవుడి వైపుకి మీ ప్రేమను పెంచండి. మీకు ఎప్పుడూ కూడా మీరు ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నా గానీ ఎప్పుడో ఒక రోజు అట్లా మనసు మీదకి వస్తుంది. ఎప్పుడో నెలలో ఒకసారి ఎప్పుడో ఒకసారి అప్పుడు కొంచెం బాధని వస్తే తర్వాత వెళ్ళిపోతుంది. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంటది ఒకసారి. ఒప్పుకుంటాను ఈ మాట, నేను ఒప్పుకుంటాను. కరెక్ట్, ఈ మాట నేను ఒప్పుకుంటాను. అనిపిస్తుంది కానీ మనం ఏమనుకోవాలంటే ఇప్పుడు కొంతమంది చదువు కోసమని ఉద్యోగం కోసమని అమెరికాకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు తల్లిదండ్రులను వదలమ్మా, ఒకటి కావాలంటే ఒకటి వదలాల్సిందే కదా. కాబట్టి ఏంటంటే మనకు లార్జర్ గుడ్ అనేదైతే అంటామో ఆ లార్జర్ బెనిఫిట్ కోసం అని చెప్పి చిన్నవి తగ్గించుకోవాలి. సమాజానికి దూరంగా లేకపోతే వచ్చే సమస్యలు ఎన్నెన్నో. కాబట్టి బంధములు బాధ్యతలు మన పిల్లల వరకు మాత్రం ఆపేసుకున్న తర్వాత పిల్లలు సెటిల్ అయిన 2వ రోజు నేను ఇంకా బతకాలి అని కూడా అనుకోకూడదు.
నేను కంప్లీట్గా ఒక కొత్త జన్మ నాది అని అనుకొని వెళ్ళిపోవాలి, సన్యాసమో వానప్రస్థమో తీసుకుని. కానీ చాలామంది ఇందులోనే ఉండి పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకు గొడవలు అయితే కోట్ల చుట్టూ తిరిగి, గొడవలు కాకుండా బాగా ఉంటే పిల్లల్ని మనవళ్ళని పెంచి మనవరాళ్ళను పెంచి అది తగ్గదు. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? పతనం అయిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అంతకుముందు చేసుకున్న పుణ్యం ఏదైనా ఉంటే మళ్ళీ వచ్చే జన్మలో రావచ్చు, కాదనను. కానీ పతనం అయిపోయి ఇంకా ఇంకా ఎక్కువ వెళ్తే ఏంటి వాళ్ళ సంగతి? ఇంకా ఎక్కువ ఊబిలోకి దిగిపోతుంటూ ఎలా బయటకు వస్తారు? ఊబిలోకి వెళ్లే ముందే చెప్తున్నాం, మనం తగ్గించుకోమంటున్నాం. ఏమి ఆత్మీయులను వదలకండి, మీ ప్రాణానికి ప్రాణంగా ఉన్న వ్యక్తులను వదలకండి. మీకు తెలుస్తుంది కదా ఎవరు మీకు ప్రాణం. కానీ ప్రాణంగా లేకపోతే మీ దగ్గర వాళ్ళని కూడా వదిలేయాలి. మీరంటే ఇష్టం లేని వ్యక్తులని మీరు ఎన్ని రోజులు పట్టుకొని ఉంటారో నాకు చెప్పండి. దీనికి జవాబు చెప్పండి. ఎవరైనా సరే జవాబు చెప్పండి. మీరంటే ఇష్టం లేని వ్యక్తులను ఎన్ని రోజులు పట్టుకొని ఉంటారు? ఎన్ని రోజులు పట్టుకొని ఉన్నా వేస్టే సార్ వాళ్ళని. కరెక్ట్. మిగతా వాళ్ళు ఎవరైనా సరే జవాబు చెప్పండి దీనికి. మిగతా వాళ్ళు ఎవరైనా సరే, గుంపులో ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా, ఎవరైనా ఒక్కళ్ళు చెప్పండి జవాబు దీనికి. వదిలేయగలుగుతామండి ఇష్టం లేని వాళ్ళని. అంటే వదలరు, చాలా మంది వదలరు. చాలా మంది ఇష్టం లేని వాళ్ళని కూడా వదలరు. ప్రాబ్లం వచ్చేది అక్కడ వస్తుంది మనకు ప్రపంచంలో. ఎందుకంటే మనం అనుకుంటాం అది సులభమని, కానీ జనాలు అది కూడా వదలరు. ఇష్టం లేని వాళ్ళని వదిలేయాలి. వాళ్ళు ఎంత దగ్గర వాళ్ళైనా సరే వదిలేయాలి, ఎంత దగ్గర వాళ్ళైనా సరే వదిలేయాలి. లేకపోతే ఏమవుతుందంటే మన మానసిక ప్రశాంతత ఉండదు. వాళ్ళు ఇంకోసారి వచ్చి బాధ పెడతారు. మనం ఏదో అనుకుంటా, పోన్లే ఏదో ఒకసారి కదా కలిసి వెళ్దాం అనుకుంటాం, కానీ ఎప్పటికీ జరగదు అది. జై శ్రీకృష్ణ. వదలాలి అనుకుంటాము, మనం వదిలేస్తాము. కానీ వాళ్ళు పలకరించకపోతే ఏమనుకుంటారో అని పలకరిస్తాం. కానీ నేనేమంటున్నానంటే సమాజంలో ఇప్పుడు నాకు అందరికంటే ఎక్కువ ఇష్టం ఉన్నటువంటి బాబాయి మా పక్క సందులో ఉంటాడు. ఆయన ఇంటి నుంచి రాయేస్తే మా ఇంట్లో పడుతుంది, మా ఇంటి నుంచి రాయేస్తే ఆయన ఇంట్లో పడుతుంది. నాకు ఆయన చాలా ఇష్టం. కానీ కలవకాయనని 5 ఏళ్ళు అయింది సుమారుగా. 49 ఏళ్ళ నుంచి నేను ప్రారంభించుకుంటున్నా. ఇప్పుడు నాకు 53 ఏళ్ళు. సో అలవాటు చేసుకోవాలంతే, తప్పదు. ఈ మనసును ఏదో ఒక విషయాల్లో బిజీ చేసుకోవాలి. కానీ కొన్నిసార్లు మనం వదిలేసినా వాళ్ళు మనల్ని వదలరండి. వాళ్ళ ఆత్మీయులైతే వదలకండి. నేను అదే చెప్తున్నా, మీకు ప్రాణానికి ప్రాణం వాళ్ళ వదిలేయండి. కాదు, వాళ్ళు ఇష్టం లేకపోయినా వాళ్ళు మన మీద పడుతుంటారు. మనం ఎంత పక్క జరిగినా వాళ్ళు వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఏం చేయలేం కదా. ఇంకా వాళ్ళని తప్పించుకొని తిరగడమే. 2 సార్లు నెగ్లెక్ట్ చేస్తే 3వ సారి నుంచి రారు. గ్యారంటీగా రారు. అది మనం అలవాటు చేసుకోవాలి. ఫీల్ అవ్వనియండి, ఫీల్ అవ్వాలి. అంటే అది వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద లార్జర్ గుడ్. మీరు అదొకటి గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదో బయట మీరు ఏదో ఫంక్షన్లో కలిశారు, ఎక్కడో కలిశారు అంటే హాయ్ బాయ్ చెప్పడం ఓకే. కానీ ఇళ్ళకి వచ్చేంత స్వతంత్రం ఎవరికి ఇవ్వకండి, ఎవరిని ఇంటికి రానియకండి. నేను చెప్పేది చాలా సమాజానికి వ్యతిరేకంగా ఉంది. కానీ నేనేమంటున్నానంటే వానప్రస్థంకు వచ్చిన వాళ్ళ సంగతి మాత్రమే చెప్తున్నాను నేను. అంటే కనీసం 45-50 ఏళ్ళు వచ్చిన వాళ్ళ గురించి నేను చెప్తున్నా. 30 ఏళ్ళు ఉన్న వాళ్ళు, 20 ఏళ్ళు ఉన్న వాళ్ళకి ఓకే, మీరు సమాజంతో ఉండండి, సమాజంలో మంచి చెడు తెలుసుకోండి, ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు తెలుసుకోండి, జీవితం ఇచ్చే అనుభవాలన్నింటినీ తీసుకోండి. కానీ మిగతా వాళ్ళు మాత్రము సమాజానికి దూరం అవ్వాలి. ఎందుకంటే ఇంత క్లియర్గా చెప్తున్నారు భవబంధాలు వదలాలని దేవుడు ప్రతి గ్రంథంలో చెబుతున్నారు. మీకు 13వ అధ్యాయం భగవద్గీతలో ఏమంటాడు? వివిక్త దేశ సేవిత్వం. 11వ అధ్యాయంలో సంఘ వివర్జిత. ఇవన్నీ శ్రీనివాస్ ఏదో చెప్తున్నాడు అని అనుకోకండి పొరపాటున. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నాకు ఎవరితోటి బంధం పెంచుకోవడం ఇష్టం లేదు. నేను భగవంతుడు మాటలని సరిగ్గా దాన్ని చాలా సులభమైన భాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అంతే. జై శ్రీకృష్ణ. మాట కూడా ఏదో ఒకటి అలా కూర్చుందిలే, ఇలా చేసిందిలే, ఏదో ఒకటి ఉందిలే అని అంటుంటారు. అవును, వాళ్ళని వదిలేయాలి అంతే. బయట వాళ్ళని వదిలే, ఇంట్లో వాళ్ళని తప్పించుకోలేం కదా. అవును, ఇంట్లో వాళ్ళ పైన కూడా నిర్లిప్తత డెవలప్ చేసుకోగలము అని చెప్తున్నా నేను. ఇంట్లో వాళ్ళ పైన నిర్లిప్తత. ఎందుకంటే ఇంట్లోపల కన్న కొడుకులే కన్న కూతుర్లే ఏం చేస్తున్నావు, ఎంతసేపు చదువుకుంటా కూర్చుంటావు, ఎంతసేపు ఈ పూజలు చేసుకుంటూ కూర్చుంటావు, నవ్వుతూ వదిలేయాలి అంతే. వాళ్ళని శాపాలు పెట్టలేము, వాళ్ళని ఏమీ అనలేము, అలా నవ్వుతూ కూర్చోడమే అంతే. శాపాలు పెడితే ఇవైతే అని కాదు నేను అనేది, ఏం జరగవు, ఎప్పుడు ఏం శాపం పెట్టినా జరగదు. అలా ఇంట్లో వాళ్ళని చూస్తూ నవ్వుతూ నిర్లిప్తతగా ఉండడం. 4 సార్లు నిర్లిప్తతగా ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా మనం ఏమనరు. కానీ మనకే ఒక్కోసారి మనసు
అది 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 మన పైన ఉంది. ఇక మనని మనం నిగ్రహించుకోవడం మన పైన ఉంది. అందుకే ఇవన్నీ చదవడము, ఇవన్నీ నేర్చుకోవడము. ఎందుకంటే అందుకోసమే. ఒకే భావం మీరు చూసుకోండి, కావాలంటే భగవద్గీత నేను అదే చెప్తాను, లలిత సహస్రనామము అదే చెప్తాను. మీరు ఇంకా ఏదన్నా కొత్తది ఉపదేశసాలని చెప్పినా రేపు ఇవే పాయింట్స్ చెప్తాను. నేను కొత్త పాయింట్లు ఏం చెప్పను. ఎందుకంటే అన్నిట్లలో కవర్ పేజ్ మారింది, లోపల ఉన్న కంటెంట్ సేమ్ ఉంది. కాబట్టి మనం ఏమనుకోవాలంటే వాళ్ళ వయసుకి అలా ఆలోచించడం అది చాలా నార్మల్. వాళ్ళ మన ఏజ్ లాగా వాళ్ళు ఆలోచించలేదు కదా, అలా అనుకుంటే మనకి ఏ కోపం ద్వేషం రాదు. అబ్సల్యూట్లీ కరెక్ట్. అలా అనుకుని వదిలేయాలి. తర్వాత బయట వాళ్ళు ఏమన్నా అనుకున్నారు అనుకోండి, మరీ మంచిది. మనం వదిలేయాలి. బయట వాళ్ళు మన తప్పు లేకుండా మన గురించి అంటే మనం చేసినటువంటి ఘోరాతి ఘోరమైన పాపంలో కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి, వాళ్ళు మనని అనే పాటలు బట్టి. సో కాబట్టి మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మన పాపాలన్నీ వాళ్ళు అవతలవాడు తీసేసుకుంటే మనకు సంతోషమే కదా. మనం ఇప్పుడు మనం ఎంతో కష్టపడి అనుభవిస్తే తప్ప కొన్ని పాపాలు పోవు. ఎంత కష్టమో పడాలి, ఎన్ని అనుభవిస్తే పోతాయి అవి. ఎన్నో పాపాలు ఎంతో ఘోరంగా అనుభవిస్తే తప్ప పోవు. అటువంటిది బయటవాడు మనల్ని తిట్టి తీసుకున్నాను అనుకోండి, వాడికి దండం పెట్టాలి. ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇంకో 1000 రూపీస్ ఇస్తాను, ఇంకోసారి తిట్టవా అని చెప్పాలి. బస్ అయిపోయింది. ఏముంది, తిట్టే వాళ్ళందరినీ మనము ప్రేమించాలి. మనల్ని తిట్టే వాళ్ళు దొరికారు అంటే మీరు చాలా అదృష్టవంతులని గుర్తుంచుకోండి. మిమ్మల్ని తిట్టేవాళ్ళు, మిమ్మల్ని చెడ్డగా అనుకునే వాళ్ళు ఉన్నారు అంటే మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మీ పాపాలన్నీ తీసుకునడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. మీరు వాళ్ళని తిట్టకండి. వాళ్ళని తిడుతుంటే నవ్వాలి, ఓకే ఓకే అనండి, నా మొహం చూడండి ఒకసారి ఎంత హ్యాపీగా ఉన్నారో, అట్లా ఉండండి. జై శ్రీకృష్ణ. జోగ్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను జీవిత సత్యాన్ని. జై శ్రీకృష్ణ సార్. కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అయినా నేను భగవంతుడు ఎప్పుడు తీసుకుపోయినా సంతోషంగా పోతా, కానీ నాకు దర్శన భాగ్యం కావాలని ఒక కోరిక ఉంది సార్, అంతే. నాకు ఏ కోరికలు లేవు. మీ లోపలే ఉన్నాడు దేవుడు. ఒక్కరోజు కూర్చోండి. ఇవాళ భగవంతుడు ఏం చెప్పాడు? భగవంతుడు ధ్యాన రూపం లోపల మన లోపల ఉన్నాడు అని చెప్పాడు. ఆయనను దర్శించుకోవాలి. ధ్యానం అన్నిటికంటే కూడా సూపర్ ఫాస్ట్ మెథడాలజీ. అన్నిటికంటే కూడా సూపర్ ఫాస్ట్గా మనని భగవంతుడి దగ్గరికి తీసేది ఆత్మ విమర్శ. మనము విమర్శించుకోవడం ద్వారా, మన లోపల అంతర్ముఖులం అవడం ద్వారా భగవంతుడు కనిపిస్తాడు. దాన్నే చిత్కలానంద కలిక అని చెప్పేసి అంటారు. మన శరీరంలో ఉన్నటువంటి ఒక చైతన్యవంతమైన ఆనందము మన లోపలే ఉంది. భగవంతుడు మన లోపలే ఉన్నాడు. భగవంతుని ఎక్కడో కనిపించి భగవంతుడు ఇలా చేయి పెట్టి భక్త నేను వచ్చాను అని చెప్పేసి ఇట్లా మనకు వరం ఏమి ఇవ్వడు. మన లోపలే ఉన్నటువంటి ఆనంద స్వరూపమే భగవంతుడు. మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ అందరికీ, మన లోపల ఉన్న ఆనంద స్వరూపమే భగవంతుడు. ఆనందంగా ఉండండి. సమాజానికి దూరంగా ఉంటూ మన లోపల ఆనందాన్ని వెతుక్కోవడమే. ఎవరైతే ఒక 4-5 రోజుల పాటు ఏకాంతంగా ఉండగలుగుతారో వారిలో పరిణతి వచ్చింది అని అర్థము. మళ్ళొకసారి చెప్తున్నా, వినండి, జాగ్రత్తగా వినండి కొద్దిగా. ఎవరైతే ఏకాంతంగా 4-5 రోజుల పాటు ఉండగలుగుతారో సమాజంతో సంబంధం లేకుండా, వారు నిజమైనటువంటి ఆత్మస్వరూపానికి దగ్గరవుతున్నట్టు లెక్క. ఎవరైతే ఆ 5 రోజుల పాటు ఫోన్ చేయాలి, లేకపోతే ఇంకోటి ఏదో చేయాలి, ఇంకోటి ఏదో వీడిని కలవాలి, వాళ్ళని కలవాలి, ఎవరితోటో మాట్లాడాలని పీక్తుందంటే ఇంకా మీ లోపల పరిణతి రాలేదు, ఆత్మస్వరూపం చూసుకునేటటువంటి సమయం రాలేదు. కాబట్టి సాధన చేయండి. ఎన్ని రోజులు ఒంటరిగా ఉండగలుగుతాము? ఒంటరిగా ఉంటూ ఆయన జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అనే పాట చూసుకున్నట్లయితే అందులో తత్వాన్ని ఒకసారి గుర్తించండి. నాలో నేను రమించడం అంటే ఆనందం. రామాయణం రమింపజేసేటటువంటి ప్రయాణంనే రామాయణము అంటారు. ఆనందం వైపుకు దారి తీసుకెళ్లే ప్రయాణంని రామాయణం అంటారు. మన ఆత్మను పరమాత్మ దగ్గరికి తీసుకెళ్లేటటువంటి ప్రయాణంని రామాయణం అంటారు. దానిని మనము ఇంద్రియాలను నిగ్రహించడం ద్వారా, బుద్ధి ద్వారా చెడుని నిగ్రహించడం ద్వారా ఆ ప్రయాణాన్ని జరుగుతాము. రాముడు అనేటటువంటి పరమాత్మలోకి, సీత అనేటటువంటి జీవాత్మని, హనుమంతుడు అనే బుద్ధి ద్వారా, దశకంఠుడులు అనేటటువంటి ఇంద్రియములను సంహరించడం ద్వారా వెళ్తాము. ఆ ప్రయాణం అందరూ కొనసాగించండి. అప్పుడు మీలో మీరు రమించగలుగుతారు. ఆ ఆనందం అమోఘం, ఆనందం అద్భుతం. జై శ్రీకృష్ణ. గురువుగారు అనక్కర్లేదండి. శ్రీనివాస్ గారు అన్నా చాలు, శ్రీనివాస్ అన్నా చాలు. ఎవ్వరు గురువుగారు అనక్కర్లేదు. భగవంతుడు ఒక్కడే గురువు. కృష్ణం వందే జగద్గురం. జై శ్రీరామ్. చెప్పండి. మీరు చెప్పిన ఆన్సర్ లోంచి నాకు ఇంకొక క్వశ్చన్ వచ్చింది. మీరు
గృహస్థాశ్రమానికి దూరంగా ఉండాలి, భావబంధాలకి దూరంగా ఉండాలి అన్నారు. సరే పిల్లల్ని వదిలేసుకుంటాం, చుట్టాలని ఎంతలా ఉండాలో అంత ఉంచుకుంటాము. కానీ తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇంకెవరూ లేరు, మనమే చూసుకోకపోతే మరి వాళ్ళని వదిలేసుకుంటే అది పాపమే కదా, వాళ్ళని చూడాలనేది మళ్ళీ బంధమే కదా. అవును. అయితే ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఎక్కడంటే, ఇప్పుడు సేమ్ ప్రాబ్లం నాది కూడా, ఇప్పుడు మీరు చెప్పిన ప్రాబ్లమే నాది కూడా. మా అమ్మకి నేనంటే చాలా డిపెండెన్సీ. ఓకే, చాలా చాలా డిపెండెన్సీ. నేను ఒక్కరోజు ఊరు వెళ్తానన్నా కూడా అమ్మ బెంగపడిపోతుంది. తప్పదు, నా బాధ్యత, చేస్తాం ఇక, అది తప్పదు కదా. ఇక తల్లి విషయం లోపల శంకరాచార్యనే పరిగెత్తుకుంటూ వచ్చాడు వెనకకి. సన్యాసం తీసుకున్న వ్యక్తే వెనక్కి వచ్చాడు తల్లి కోసం, తప్పదు. అయితే దాని గురించి అని చెప్పేసి మనం బంధాలలో ఉండాల్సిన అవసరం లేదు, బాధ్యతగా చేస్తే సరిపోతుంది. మీరు బాధ్యతగా చేస్తే సరిపోతుంది, దానికోసం బంధాలలో ఉండాల్సిన అవసరం లేదు, నిర్లిప్తంగా చేయవచ్చు. ఉదాహరణకి బ్యాంక్ లోపల ఎంప్లాయీ చుట్టుపక్కల డబ్బున్నా కూడా ఈ డబ్బు నాది అనుకుంటాడా? అనుకోడు కదా. బ్యాంకుతో అటాచ్మెంట్ పెట్టుకుంటాడా? ఆ ఉద్యోగంతో అటాచ్మెంట్ పెట్టుకుంటాడా? జస్ట్ ఏదో నా ఉద్యోగం అనుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఇంత డబ్బు ఉంటుంది, ఇదంతా నాది అనుకుంటాడా? అనుకోడు. ఇదంతా కూడా భగవంతుడు డబ్బు. ఇక్కడ ఉన్నటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో మనకు ఆఫీస్లో ఉన్న బంధాల లాంటివి, ఒక చిన్న దారంతో కలపబడ్డవి. ఆ దారం ఎప్పుడు తెగుతుందో తెలియదు. కాబట్టి మీరు బాధ్యతగా చేయండి, తప్పక చేయండి, తప్పేమీ లేదు. కానీ బంధాలు పెంచుకొని ఎమోషనల్గా అవ్వాల్సిన అవసరం లేదు. జై శ్రీకృష్ణ. మెల్లమెల్లగా అర్థం చేసుకోండి. అంటే ఇది నాకు తెలుసు, నేను చెప్తున్నది చాలా కఠినమైన విషయం అని, కానీ మరి భగవంతుడు చెప్పిన మాటలు నేను మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాల్సి వస్తుంది కాబట్టి వాడుక భాషలో చెప్తున్నాం. ఎక్కడ ఒక్క గ్రాంధికమైన పదం నేను వాడకుండా వీలైనంత సులభంగా, వీలైన చోట్ల తెలుగు నుంచి ఇంగ్లీష్లో కూడా మారి మరీ చెప్తున్నాను. వీలైనంతగా అర్థం చేసుకోండి, ప్రయత్నం చేయండి. సమాజంలో మీరు 5 ఫంక్షన్స్ వెళ్ళే దగ్గర ఒక ఫంక్షన్కి వెళ్ళండి, ఒక ఫంక్షన్కి వెళ్ళే దగ్గర మానేయండి. 10 మందితో మాట్లాడే దగ్గర 5గురితో మాట్లాడండి, 5గురితో మాట్లాడే దగ్గర ఒకళ్ళతో మాట్లాడండి, ఒకళ్ళతో మాట్లాడే వాళ్ళైతే వాళ్ళని కూడా వదిలేయండి. ఆత్మీయులు ఎవరైతే మీ ప్రాణానికి ప్రాణంగా ఉన్నారో, మీరు లేకపోతే చచ్చిపోతారో, అట్లాంటి వాళ్ళ కోసం మీరు కూడా చచ్చిపోండి. అలాంటి వాళ్ళు నిజంగా ఉంటే పొరపాటున అపోహలు పెట్టుకోకండి. ఎవరైనా నిజంగా మీకోసం చచ్చిపోతారంటే మీరు వాళ్ళ కోసం చచ్చిపోండి. అంత ఆత్మీయులు ఉంటే, ఆత్మీయులను వదలమని నేను అన్నాను. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. సార్ మొన్న ఎలక్షన్లో కూడా మా పెద్ద అబ్బాయి వచ్చిండు, ఈ ప్రవచనం విన్నాడు. ఒకరోజు నేను వింటుంటే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయిండో. అసలు ఏ పీఠాధిపతులు చెప్తలేరు మమ్మీ, ఏ స్వామీజీలు చెప్తలేరు, ఎంత మంచి గురువు దొరికింది మీకు. అసలు ఇటు ఊక పసుపు కుంకలు పూజలు ఇవి అవి అన్ని డబ్బులు గుంజే వెళ్ళే వాళ్ళే కానీ ఇంత మంచిగా చెప్తున్నాను. పోదాం మమ్మీ అని పెట్టిన, అంటే గురువు వద్దంటారా వాళ్ళ ఇంటికి? జోక్ చెప్తున్నా, అయితే అడగలేదండి. కలిసి వస్తాం మమ్మీ అని పెట్టిండు. అంటే మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు చూస్తారు తీరండి. అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎంత బాగా చెప్తుండు మమ్మీ. ధన్యవాదాలు. కృష్ణుడు మాటలనే చెప్తున్నాను నేను ప్రత్యేకంగా. రాజేశ్వరి గారు చెప్పండి, ఏదో మాట్లాడుతున్నారు. వండర్ఫుల్. మరోసారి మీ శ్రద్ధాశక్తులకు కృతజ్ఞతలు. ఇంకెవరికి ఏం ప్రశ్నలు లేవు అనుకుంటే రేపు మళ్ళీ మనం పొద్దున్న 10:30కు 10:30 AM రేపు భగవద్గీత క్రాష్ కోర్సులో భాగంగా 15వ అధ్యాయం గురించి క్లుప్తంగా తెలుసుకుంటాం. 2 శ్లోకాలు 3 శ్లోకాలు తెలుసుకుందాము. మళ్ళొకసారి చెప్తున్నాను, సోమవారం నుంచి 1వ అధ్యాయం నుంచి శ్లోక పఠనం జరుగుతుంది. మధ్య మధ్యలో నా ప్రవచనాలు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి భగవద్గీత పైన సమగ్ర అవగాహన ప్రవచనాలు ఉంటాయి. ఉపదేశ సారము నా ఎగ్జామ్స్ అయిపోయాక అదే స్లాట్ లోపల, అదే టైం లోపల మనము ప్రారంభించుకుంటాము. ఇటు ఉపదేశ సారము, అటు భగవద్గీత రెండింటికి సంబంధం ఏంటి అవి మనం తెలుసుకుంటాం. ఎందుకు సార్ అవసరం ఏముంది ఇది తెలుసుకుంటాం? ఏం లేదు, చాలా సరదాగా ఉంటుంది. ఉపదేశ సారం ఏం పారాయణ గ్రంథం కాదు, కానీ చాలా బాగుంటుంది. మీరు ఎట్లా అంటే ఈయన స్వామి శరణమయ్యప్ప పాటలు ఉంటాయి కదా, శరణమయ్యప్ప స్వామి శరణమయ్య, ఆ రకంగా ఉంటాయి అన్నమాట. అవి చాలా సులభంగా ఉంటాయి. అవి మీరు ఊరికే వాటిని చదువుతుంటేనే మీకు కర్తృరాజ్ఞయా అని ఇట్లా చదువుతుంటే అబ్బా సేమ్ ఇది మనకు అయ్యప్ప స్వామి పాటల. పరిపూర్ణానంద స్వామీజీ చెప్తున్నప్పుడు ఏదో కొంచెం విన్నారా? ఆయన చాలా బాగా చెప్తారు. పరిపూర్ణానంద సరస్వతి కూడా ఇప్పుడు నేను వెళ్ళిన స్కూల్కే వెళ్ళారు ఆయన. దయానంద ఆశ్రమం అని అంటారు కదా, ఆయన నరేంద్ర మోడీ గారు, తర్వాత మన హైదరాబాద్లో ఉన్నటువంటి తత్వవిధానంద స్వామి, వీరంతా కూడా దయానంద ఆశ్రమానికి సంబంధించిన వాళ్ళే. నేను కూడా దయానంద ఆశ్రమానికే ఎవ్రీ ఇయర్ 4-5 సార్లు వెళ్తూ ఉంటాను అనమాట.
నేను కూడా నా మొత్తం నేర్చుకున్నది 17 ఏళ్ళ కింద నుంచి నేర్చుకున్నది మొత్తము అక్కడనే. సో అది ఇప్పుడు మన మోడీ గారు కూడా ఆయన మహానుభావుడు, ఆయన పూర్తి స్థాయి యోగి ఆయన. సో కానీ దేశం కోసం నిలబడాలి, తప్పదు. దేశం కోసం ప్రతి ఒక్కరూ నిలబడాలి. వీలైన ప్రతి ఒక్కరూ కూడా అన్ని దేశం కోసం అంకితం చేయాలి. ఎందుకంటే ఈ దేశం కోసం నిలబడడంలోనే నిజమైన ఇది ఉంది. మొన్న నేను చెప్పే కదా, భగవద్గీత చెప్తున్నప్పుడు శంభాజీ గురించి చెప్తున్నాను. శంభాజీని కాళ్ళు నరికేసి, చేతులు నరికేసి, కళ్ళ లోపల నిప్పు కడ్డీలు పెట్టి, జుట్టును పెట్టి గుంజి, ఒంటి మీద నీళ్లు పోసి ఒక్కొక్క భాగంని కాల్చేవాళ్ళు. అయినా కూడా అతను మతం మారకుండా, ధర్మం మారకుండా, నా ధర్మం నాకు ఎంతో ఇచ్చింది అన్నాడు. మనం ఎంతో సులభంగా ఆచరించగలిగేటటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా మనం ఆచరించకపోతే ఎవరు తప్ప ఆలోచించండి. ఎంతో కష్టమైనప్పటికీ కూడా ధర్మాన్ని మారకుండా మన ధర్మంలో ఉన్న గొప్ప విషయాలను తెలుసుకొని అందులోపల కొనసాగిన వాళ్ళు ఎంతో. అలాంటిది ఈ ధర్మం లోపలే ఉండి మనం ఏమీ చేయకపోతే ఎంత దుర్మార్గమో ఆలోచించండి. జై శ్రీకృష్ణ. చెప్పండి, ఏదో అంటున్నారు. స్వామీజీ అంటే పాలిటిక్స్ దాని గురించి ఇంటర్వ్యూలు చేశారు, మరి వస్తున్నట్టుగా సరస్వతి పరిపూర్ణానంద సరస్వతి. అవును. అంటే పాలిటిక్స్ అనేది చెడ్డగా తీసుకునే బదులు మంచిగా తీసుకోవచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చి 10 ఏళ్లలో దేశ భద్రత నిలబెట్టారు కదా. మనకి ఇప్పటి వరకు మళ్ళీ ఇంకొక టెర్రరిస్ట్ అటాక్ జరగలేదు 10 ఏళ్లలో. అంతకుముందు ఎవ్రీ ఇయర్ మనకు టెర్రరిస్ట్ అటాక్స్ నార్మల్, జమ్మూ కాశ్మీర్ లోపల గొడవలు నార్మల్. అలాంటిది ఈ ఇయర్ జమ్మూ కాశ్మీర్ లోపల ఒక్క గొడవ లేకుండా, జమ్మూ కాశ్మీర్లో టూరిజం ఎప్పుడు వెళ్ళనంతగా వెళ్ళారు. ఇప్పుడు నేను జమ్మూ కాశ్మీర్ 4-5 సార్లు వెళ్ళాను. అలాంటిది లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ వెళ్తే షాక్ అయిపోయాను అసలు, అంతమంది జనాలు ఏంటి అక్కడ అని. సో మారుతుంది, దేశం మారుతుంది. ఒక సమర్థుడైనటువంటి, ఏ విధమైనటువంటి ఆశలు లేనటువంటి వ్యక్తి దేశం కోసం నిలబడడం మన అదృష్టం. సో ఇప్పుడు ఓటింగ్ కూడా అయిపోయింది కాబట్టి చెప్తున్నాను ఇదంతా. ఓటింగ్ ఉంటే చెప్పేవాడిని కాదు. మహానుభావుడు. అదేవిధంగా యోగి గారు ఉన్నారు, యోగి ఆదిత్యనాథ్. ఆయన కూడా అంతే. ఆయన కూడా నిస్వార్థంగా చేసి ధర్మాన్ని నిలబెడుతూ ధర్మాంతో సంబంధించిన దేశాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. అటువంటి నిస్వార్థ పరులు వస్తే తప్పేం లేదు. అదేవిధంగా పరిపూర్ణానంద సరస్వతి గారు వచ్చినా కూడా తప్పేమీ లేదు. ఆయన రావాలా, ఆయనకి ఏం అవసరం అనే మాటలు అడగద్దు. మరి ఎవరు నిలబెడతారు దేశాన్ని అంటే ధర్మం గురించి తెలిసిన వాళ్ళు నిలబెట్టాలి. ధర్మం గురించి ఎవరికి తెలుసు? ధర్మం అంటే ఏమని తీసుకుపోయి ఈ పీఠాధిపతులు బర్త్డేలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, పీఠాలు పెట్టి మన దగ్గర ముష్టెత్తుతూ ఉంటారు. వీళ్ళని నిలబెడతామా? శంకరాచార్యుల పేర్ల మీద 5-5 నిలబెట్టాం. ఈ 5 ఒక్కడైనా కనీసం, ఇప్పుడు కంచిపీఠం ఉంది, కంచిపీఠం తమిళనాడులో ఉంది. తమిళనాడులో మనని ఎన్ని మాటలు మాట్లాడారో. తమిళనాడులో జరిగినంత క్రూరమైన పనులు ఎక్కడ జరగలేదు. మనకు కాశ్మీర్లో జరిగినవన్నీ తెలుసు. కానీ తమిళనాడు లోపల కొందరు లక్షల మంది బ్రాహ్మణులను చంపేశారు. వేల మంది బ్రాహ్మణులు పారిపోయి మిగతా రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళని పూజలు చేసుకొని లేదు, ఏమి చేయలేదు. తరతరాలుగా వాళ్ళని చంపి పూజలు చేయకుండా హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి 200 ఏళ్ళుగా వాళ్ళు కంకణం కట్టుకున్నారు. ఈ 100 ఏళ్లలో ద్రవిడియన్ మూమెంట్ వచ్చి ఇంకా కూడా మనని జనాలకు దూరం చేసి, మరి అక్కడ ఉన్నటువంటి కంచిపీఠాధిపతి ఏం చేశాడు? మొన్నైతే వాడు ఆ రాముడు చూడండి, సీతను చూడండి, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నటువంటి రాజాని ఏమన్నా చేయగలిగారా? లేకపోతే ఉదయనిధి స్టాలిన్ వెళ్ళేసి మన దేవుళ్ళని తిట్టడము, హిందూ సనాతన ధర్మం అనేది ఒక ప్లేగ్ లాంటిది, క్యాన్సర్ లాంటిది అంటే వీళ్ళు ఏమన్నా మాట్లాడారా? ఈ పీఠాధిపతులు, ఈ మఠాధిపతులు ఈ డబ్బులు తీసుకుని మంది డబ్బు మీద ఊరేగింపులు చేసుకునేటువంటి ఈ పాపాత్ముల కంటే చాలా బెటర్. వీళ్ళందరూ పాపాత్ములు. ఈ మంది డబ్బులతోటి ఊరేగింపులు చేసుకునే వీళ్ళందరూ పాపాత్ములు. వీళ్ళందరికీ కూడా శిక్ష పడే అవకాశం ఉంది ఖచ్చితంగా. వీళ్ళందరికీ దేవుడు శిక్ష విధిస్తాడు. ఎందుకంటే ఎంతసేపు అందరినీ బానిసలుగానే ఉంచాలని కానీ ఈ బంధముల నుంచి విముక్తి చేయాలని వీళ్ళు ఎప్పుడూ ఆలోచించరు. దేవుడు చెప్పిన మాటలు ఎవరు చెప్పారు? అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కర్ణయ్యవచ చెప్తారా? చెప్పరు వాళ్ళు. నన్ను గురువుగా చూడు, నేనే దేవుణ్ణి, గురువే దైవం, ఇట్లా నిలబెడతారు. వాడు ఏదో దేవుళ్ళలాగా నిలబడతాడు. కృష్ణం వందే జగద్గురుం. మనకున్నది ఒక్క పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ సత్యాలను మాత్రమే అందరి లోపలికి తీసుకెళ్ళాలి. అలాంటిది వీళ్ళే దేవుళ్ళు అయిపోతున్నారు. నాకు దేవుణ్ణి చూపించంటే ముందు నా కాళ్ళు పట్టుకో అంటాడు వాడు. నా కాళ్ళు పట్టుకో, అక్కడ బయట నువ్వేం చేస్తావు? డబ్బు ఏం చేస్తావు అయ్యా? డబ్బుని పాపిష్టిది, డబ్బు అక్కడ హుండీలో వేసేసి వెళ్ళు అంటాడు వాడు. ఇలాంటి పాపాత్ముల మధ్య మనం బతుకుతున్నాం. మరి ఏం చేయాలంటే ఉద్ధరేదాత్మనాత్మానం. శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? మనకు దొరికినటువంటి అవైలబుల్ లిటరేచర్ ఏదైతే ఉందో అందులోంచి చదువుకోవాలి. మీరు అటు ఋషికేశ్ సైడ్, అటు సైడ్ వెళ్ళండి. అక్కడ ఇలాంటివన్నీ చేస్తుంటారా? అక్కడ జనాలు సంతోషంగా డొనేషన్స్ ఇచ్చి వాటిని నడిపిస్తూ ఉంటారు. అన్ని ఫ్రీ కోర్సులు. ఇప్పుడు జూన్ 15th ఒక కోర్సు స్టార్ట్ అవుతుంది, 6 నెలల కోర్సు, టోటలీ ఫ్రీ. ఫుడ్, అకామిడేషన్ అన్నీ ఫ్రీ.
మరి అవి ఎవరిస్తారు? నేను చదువుకున్నది ఫస్ట్ 3 నెలలు టోటలీ ఫ్రీ. ఇవన్నీ ఏంటంటే మనకు అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలామంది పాపాత్ములు. అక్కడ కూడా ఉన్నారు డేరా బాబాలు, ఈ బాబాలు, ఆ బాబాలు. ఆ డేరా బాబా ఆశ్రమాన్ని తవ్వితే కొన్ని వేల అస్థిపంజరాలు బయటకు వచ్చాయి. ఎంతమందిని మాట ఎదిరెత్తిన వాడిని తవ్వేసి పెట్టేయడం. ఈ పీఠాలు, ఈ ఆశ్రమాలు పెట్టుకొని నన్ను నేను దేవుణ్ణి అని చెప్పి చెప్పుకునేటటువంటి పాపాత్మలు ఉన్నంత వరకు, వాళ్ళని మనం నమ్మినంత వరకు మనం ఎదగము. వాళ్ళు మంచి మాటలు చెప్పినా సరే వాళ్ళకి దూరంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ముందు మీ డబ్బును ఆశించి చెప్తున్నారు. ఒకటి ఉంది, ప్రసన్న ట్రస్ట్ అని ఒక ఉంది. అందులోపల బోధానంద అని ఒక ఆయన ఉంటాడు. ఆయన అంతా నేను మాస్టర్ని, నేను ఇది, నేను అది అంటాడు. డబ్బులు ఇవ్వండి, ఎందుకు ఇవ్వరు? ఎందుకు ఇవ్వరు డబ్బులు? ఇవ్వండి. ముస్లిమ్స్ అయితే 10% ఇస్తారు, ఇవ్వండి, మీరు డబ్బులు ఇవ్వండి, గురుదక్షిణ ఇచ్చాం కదా ఇవ్వండి అంటాడు ఆయన. 2 రోజులు చెప్తాడు భగవద్గీత. ఆ భగవద్గీతలో 10 బూతు జోక్స్. ఒక్కసారి ఆలోచించండి. మన ధర్మాన్ని వీళ్ళెవ్వరూ తీసుకెళ్లరు, గుర్తుంచుకోండి, వీళ్ళెవ్వరు తీసుకెళ్లరు. ఈ పీఠాధిపతులు ఏం చేస్తారు? ఇట్లా వస్తారు, నువ్వు డబ్బు ఇస్తావంటే నీ ఇంటికి భిక్షకు వస్తాడు వాడు. 5-10 నిమిషాలు ఉంటాడు నీ ఇంట్లో. వాడు చెప్పులు పట్టుకున్నాం మేము, నాకు గురువుగారు మా ఇంటికి వచ్చారు, చెప్పులు ఇచ్చారు, నీ బొంద నీ బోకే ఏం రాదు ఆ చెప్పులు తీసుకుంటే. నాకు తెలిసిన ఒకడు ఏం చేశాడంటే, వాడు ఇంట్లోనే చెప్పులు తయారు చేయించి ఆ చెప్పుల్ని స్వామీజీకి ఇచ్చి ఆయనతో వేయించుకుని మళ్ళీ వీడు తీసుకున్నాడు. సో ఒకసారి ఆలోచిస్తే ఏంటంటే ఇదంతా మూర్ఖత్వం, ఎదుగుదల లేకపోవడం, ఒకరికి బానిసలుగా బతకడమే. వర్క్ లైక్ ఏ మాస్టర్, నాట్ లైక్ ఏ స్లేవ్. బానిసలుగా బతకమని హిందూ ధర్మం ఎప్పుడూ చెప్పదు. నీ లోపల ఉన్నటువంటి దైవత్వాన్ని ఆవిష్కరించుకోమని చెప్తుంది. నీ లోపల దేవుడు ఉన్నాడు, ఆ దేవుడిని ఆవిష్కరించుకో, సాధన చెయ్యి, నిన్ను నువ్వే ఉద్ధరించుకో. ఎవడో వస్తాడు ఏదో చేస్తాడని అనుకోకు, ఎవడి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వే డెవలప్ చేసుకో. ఇంత అద్భుతమైనటువంటి మతంలో పుట్టాం మనం, ఇంత అద్భుతమైనటువంటి ధర్మంలో పుట్టాం. జై శ్రీకృష్ణ. వండర్ఫుల్. జై శ్రీకృష్ణ. రాజేశ్వరి గారు, దయానంద ఆశ్రమం ఎక్కడ ఉంది సార్? ఋషికేశ్లో ఉంది, చాలా చోట్ల ఉంది, అమెరికాలో ఉంది, అన్ని చోట్ల ఉంది, వరల్డ్ వైడ్ ఉంది అది. అందులోపల మనకు హైదరాబాద్లో ఆ దయానంద ఆశ్రమం యొక్క చీఫ్ ఎవరైతే ఉంటారో ఆయన తత్వవిధానంద మనకు శివానంద ఆశ్రమంలో ఇవాళ రేపు ఎల్లుండి ప్రతి వారము 3 రోజులు శివానంద ఆశ్రమంలో చెప్తారు. ఆయన ₹1 తీసుకోడు. ఇంతకుముందు ఆయన గురించి కూడా చెప్పాను చాలాసార్లు. ఆయన పేరు చెప్తే పెద్ద పెద్ద ప్రవచనకర్తలు కూడా భయపడతారు. ఇక్కడ ఆయనకు వరల్డ్ వైడ్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన డబుల్ డాక్టరేటు, సైంటిస్ట్గా పనిచేశాడు, ఐపీఎస్ టాపర్. ఆయన ఐఏఎస్ ఎగ్జామ్ రాసినప్పుడు ఆయన ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయితే ఆయన పిలక తీసేయమన్నారని చెప్పి ఐపీఎస్ వదిలేశాడు. అప్పుడు వదిలేసి తర్వాత దయానంద సైంటిస్ట్గా చేశాడు. సంస్కృతంలో గోల్డ్ మెడలిస్టు, డాక్టరేటు, కెమిస్ట్రీలో డాక్టరేటు, గోల్డ్ మెడలిస్టు, సైంటిస్ట్గా పనిచేశాడు. జీవితం అంతా పనిచేసి 50 ఏళ్ళకి ఆశ్రమంలో జాయిన్ అవ్వడం, ఆశ్రమంలో మహానుభావుడిలాగా ఎదగడం, తన ఉన్న డబ్బులు ఉన్న ఆస్తులు అన్నీ ఇచ్చేశాడు. 10-15 ఏళ్ళ తర్వాత మొన్న ఒక మైక్ కొన్నారు, చిన్న మైక్ కొన్నారు. సో ఆయన మన హైదరాబాద్ నేను ఎప్పుడు వెళ్తాను. అందుకే యాక్చువల్లీ రేపు ఎల్లుండి ఈవినింగ్ పెట్టకుండా పొద్దున పెట్టింది క్లాసులు అందుకోసమే. సో దట్ టుమారో ఈవినింగ్ అండ్ డే ఆఫ్టర్ టుమారో అక్కడికి వెళ్దామని 3 చెప్తున్నారు ఇప్పుడు. విష్ణు సహస్రనామము, కబీర్ కీ దోహావలి, తర్వాత దుగ్దృశ్య వివేకం, తర్వాత వేరే రోజులు కూడా. ఆయన మొత్తం వారానికి 6 రోజులు 5 రోజులు ప్రవచనాలు ఇస్తారు. ఆయనే నాకు ఆదర్శం. ఆయన హైలీ టాలెంటెడ్. ఆయన ఇంగ్లీషు మాట్లాడుతుంటే అసలు అంత అద్భుతం, తెలుగు మాట్లాడుతుంటే అంత అద్భుతం. ఆయన మాట్లాడిన ప్రతి మాట రాసి పెట్టుకోవాలి, అంత గొప్పగా మాట్లాడుతుంటారు. మరి ఆయన కాళ్ళకు వాటికి దండం పెట్టించుకోరు. ఆయన అంటాడు నాకేమీ శక్తులు అవి లేవు, నాకు దండం పెట్టాల్సిన ఇది లేదు, అది నాకు కొద్దిగా బిడియం ఎక్కువ, సిగ్గు ఎక్కువ అంటాడు. మీరు వచ్చినా దండం పెడతారు ఆయన. నరేంద్ర మోడీ ఏం చేస్తారు? ఆయన ఏం చేస్తారు? నరేంద్ర మోడీ మీరు దండం పెడితే ఆయన దండం పెడతారు మీకు. దే డోంట్ బిలీవ్ ఇన్ ఫాలోవర్స్. దే డోంట్ బిలీవ్ ఇన్ గుంపులు తయారు చేసుకొని వాళ్ళందరినీ లీడ్ చేద్దామని చెప్పేసి లేదు వాళ్ళకి. భగవంతుడే చేస్తే భగవంతుడు ఒక్కడే లీడరు. గణాంబ. మన హైదరాబాద్ ఆయన పేరు తత్వ విధానంద సరస్వతి. హైదరాబాదు. ఆయన నేను ఇదే గ్రూప్లో పెడతాను ఆయన ఫోటోని, ఆయన క్లాసెస్ని పెడతాను. వీలున్న వాళ్ళు తప్పక వెళ్ళి ప్రత్యక్షంగా వినండి. ఆయన క్లాస్కి ఎంతమంది ఉంటారు? 30 మంది 40 మంది ఉంటారు. కానీ ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఉన్నారు.
ఆయన ఈ పూజలు ఈ భజనలు ఇవేం చేయించాడు మీతోటి. అలా చెప్పేస్తాడు, తన దారిన తను చెప్తాడు, వెళ్ళిపోతాడు అంతే. ఆయనకి ఎవరు డబ్బు ఇవ్వక్కర్లేదు. చెప్పే కదా, ఆయన హీ హిమ్సెల్ఫ్ వాజ్ ఏ సైంటిస్ట్. ఆయన సో ఆయనకి ఏం కావాలి, డబల్ డాక్టరేటు, డబల్ పోస్ట్ గ్రాడ్యుయేటు, డబల్ డాక్టరేటు. సార్ ఆయన ఆన్లైన్ లో కూడా ఉంటాయా సార్? ఎస్ ఆన్లైన్లో ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఇవాళ వెళ్ళలేదు కదా, ఆయన ఆన్లైన్ క్లాస్ చూసుకుంటాను అనమాట. అదే పెడతారా సార్ దీంట్లో? మేము ఎప్పుడన్నా వింటానికి. ఎప్పుడన్నా కాదు, ఎప్పుడు వినండి దయచేసి. నాది వినకపోయినా సరే ఆయనది వినండి. నేను ఆయన దగ్గరికి వెళ్ళి మీరు నా గురువు అన్నప్పుడు ఆయన పట్టించుకోడు. ఎవరు గురువు ఎవరు శిష్యుడు అన్నట్టు ఉంటాడు ఆయన. కానీ గమ్మత్ ఏంటంటే ఆయనే నాకు గురువు. ఏం చెప్తావు, ఆయనేమో ఆయనకి నేను ఎవరో కూడా తెలియదు. బట్ అంతే, దట్ ఈస్ వాట్ యూనో. మహానుభావులు అలాగే ఉంటారు. వారు ఎవరిని కూడా ఈ గుంపులు గోవిందాలు వాళ్ళకు నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన పక్కనే ఆయన ఇది ఉంటుంది, అక్కడికి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన కూర్చుంటాడు, ఒక్కడే ఉంటాడు, బస్ అంతే. ఏమి లేదు ఆయనకి. ఇది ఉంది, ఆయన కొడుకు వైఫ్ వేరే దగ్గర ఉంటారు. ఆయన పెళ్లి చేసుకుని పిల్లలు కూడా ఉన్నారు అనమాట. ఆధ్యాత్మిక రంగంలో చాలా ఎదిగి వారిని వదిలేసి సన్యాసిగా మారిపోయారు దయానంద ఆశ్రమంలో. సో ఉన్నారు మహానుభావులు, లేరని కాదు. అటువంటి వారి వల్లే ఈ సమాజం ఇంతైనా ఉంది. ఇంత మాత్రం మనము ఉన్నాము అంటే అలాంటి మహానుభావుల వల్లే. వారి అడుగుజాడల్లో నడవడమే మన జీవితం యొక్క ధర్మం. మనం ఖచ్చితంగా ఆ మార్గంలో వెళ్తే మనం కూడా సత్యాన్ని రియలైజ్ అవుతాం తొందరగా. లేకపోతే సత్యాన్ని పట్టాన రియలైజ్ అవ్వం. రియలైజ్ అయిన మరుక్షణము నిజమైన ఆనందం ఏదో తెలుస్తుంది. దానికి దగ్గర వెళ్తున్నా సరే ఆనందం తెలుస్తుంది. సముద్రం దగ్గరికి వెళ్తూ ఉంటే ఆ ఉప్పు వాసన మనకు తగులుతూ ఉంటుంది. అదేవిధంగా మనం దారిలో ఉన్నామో లేదో మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. దట్ ఐ కెన్ అష్యూర్ యూ. మీరు నిజంగా మనస్ఫూర్తిగా నేను చెప్పినట్టుగా 5 రోజులు ఒంటరిగా ఉండి చూడండి. నాకు అప్పుడు చెప్పండి, సార్ మేము 5 రోజులు ఒంటరిగా ఉన్నాం సార్, ఆనందంగా ఉన్నాము అంటే, దెన్ యు ఆర్ ఆన్ ద వెరీ రైట్ పాత్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. వాసవి రాణి గారు తెలుగు ప్రవచనాలు. వాసవి రాణి గారు మీరేనా అడిగింది తెలుగు ప్రవచనాలని? ధర్మలత గారు తెలుగు ప్రవచనాలు ఉంటాయి, ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. హైదరాబాద్లో తెలుగులోనే చెప్తారు వాసవి గారు. కరీంనగర్లో కూడా ఒకటి గాగిల్లపురంలో దయానందాశ్రమం ఉందని మా నాన్న అన్నాడు. చాలా చోట్ల ఉంది, చాలా ఊర్లో ఉంది, చాలా ఊర్లలో ఉంది దయానందాశ్రమము. వాసవి గారు, వాసవి రాణి గారు. జై శ్రీకృష్ణ. అంటే సంస్కృతం క్లాసెస్ ప్రారంభం నుంచి నేర్చుకోవడానికి అవుతుందండి? మీరు ఎవరి సంస్కృతం, నేను చెప్పే సంస్కృతం అంటున్నారా? లేదు, ఇప్పుడు ఇంకా అంటే 24 క్లాసెస్ ఆల్రెడీ 24-25 క్లాసెస్ ఆల్రెడీ అయిపోయాయి. మీరు చూడండి, వీడియోస్ ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి, చూడండి. ఇప్పుడు లెవెల్ 3 స్టార్ట్ అవుతుంది ఇంకో 2 డేస్లో. ఇంకొక 2 క్లాసెస్ ఉన్న తర్వాత ఈ వీక్ వచ్చే వీక్ తర్వాత ఒక 1 మంత్ బ్రేక్ ఉంటుంది. తర్వాత లెవెల్ 3 స్టార్ట్ అవుతుంది. మీరు ఈ 1 మంత్లో పికప్ చేసుకోగలిగితే జాయిన్ అవ్వచ్చు. కొత్త బ్యాచ్ ఇంకా స్టార్ట్ చేయడం లేదు ఇప్పుడే, ఎందుకంటే సెప్టెంబర్ నుంచి సంస్కృత భారతి వాళ్ళ సిలబస్కి తగ్గట్టుగా నేర్పిద్దామని. ముందు అందరినీ సౌండ్గా చేసి స్ట్రాంగ్గా చేసి తర్వాత సంస్కృత భారతి కోర్సులకి తీసుకెళ్లాలని ఉద్దేశం అన్నమాట. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. మరోసారి మీ శ్రద్ధాశక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భగవంతుడు మనని వానప్రస్థం వైపుకి వెళ్ళవలసిన వాళ్ళని వెళ్ళమన్నాడని, భవబంధాలకు దూరంగా ఉండాల్సిన బాధ్యత మనపైననే ఉందని, కేవలము భక్తి అనే మధుమతి ద్వారా భగవంతుడికి మనం దగ్గరవచ్చని, అప్పుడు భగవంతుడు మన పైన ఉన్నటువంటి ప్రేమ ద్వారా మనకు ప్రియంకరుడు కాబట్టి మనకు ప్రియమైనవన్నీ కూడా ఆయన అందిస్తారు. సరైన మార్గంలో మనందరినీ కూడా తీసుకెళ్తారు. కాబట్టి ఆ భగవంతుడి మార్గంలో మనందరము వెళ్ళాలని ఆశిస్తూ మరోసారి మీ శ్రద్ధాశక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ప్రవచనాన్ని ముగిస్తున్నాము. మళ్ళీ రేపు పొద్దున్న 10:30కి కలుద్దాం. జై శ్రీకృష్ణ.